అనసూయ ఈ కాంట్రవర్సీ టాపిక్ ఎందుకు ఎత్తుకున్నారు మీరు? అందరూ హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడితే ఎందుకు హీరోయిన్స్ రాలేదు, ఎందుకు అనసూయ వచ్చింది? నేనేదో రజాకార్ సినిమా నేను హీరోయిన్ అనుకున్నా, అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు, అది సైడ్ క్యారెక్టరే. నేను మొత్తం నగ్నంగా ఉన్నా, ఒక మగాడికి ఏం కాకూడదు, వాళ్ళందరూ కూడా నన్ను ఒక సిస్టర్ లాగా చూసుకోవాలి, వాళ్ళందరూ నాకు అన్నా తమ్ముళ్ళు అన్నది. మత్తులో ఉండి అంటున్నాడు వాడు, గంజాయి తాగి వాడు ఫుల్గా ఉండి, అనసూయ అంటే నాకు ఇష్టం, అనసూయ వాడిని నేను, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటుండు. వాడు తెల్లారి మాట్లాడమని వాడు అనసూయ నా డార్లింగో అంటుండు. సరే వానికి ఏం చెప్తారు మీరు? కోష్ కారం పెడతా అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, అనసూయ అక్కరా నీకు, అనసూయ చెల్లెరా, మళ్ళీ ఎందుకు అనుకోవట్లేదు, అది చెప్పింది కదా. వాళ్ళ భర్తకు లేని అది మీకెందుకు? స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఒక బీహార్ అర్థం చేసుకున్నావు నువ్వు హ్యాపీగా. నిజంగా కూడా అలాంటి మగడు అందరికి ఉండాలంటే నేనైతే కోరుకోను. ఎందుకు అంటే, భర్త నా భార్య నాకే సొంతం అనే భర్త కావాలి, నా భార్య అందరి సొంతం అనే భర్త నాకు వద్దు. ప్రైవేట్ లైఫ్ బెడ్రూమ్ లో కావలసినట్టు పొజిషన్స్ లో మీరు ఉండండి. నువ్వు రేపులు ఎందుకు జరుగుతున్నాయి, అనసూయని ఎందుకు ఇష్టపడుతుండే ఒక మగోడు అంటే, నిన్న వాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఆమె అన్ని చూపిస్తుంది కాబట్టి నాకు ఆమె ఇష్టము అన్నాడు. ఎవడో ఒకడు వాడు ఉన్నాడు కదా, శర్మ గారు చెప్పాడు. అయితే నేను వాడిని అడిగాను, మరి ఏంటిరా మీ పరిస్థితి ఏంది అంటే, మా ఇంట్లో మా ఆమె చూపించదు అని అన్నాడు. శర్మనే అన్నాడు. అంటే మా ఇంట్లో మీ ఆమెకి మరి బికినీలు ఇవనంటే నాకు ఇష్టం ఉండదండి అట్లా అంటే, మరి అనసూయని చూస్తావా అని అడిగిన. చూపిస్తుందండి, చూస్తాము. టాటూ వేయించుకున్నాను, నేను పువ్వులకు వెళ్ళాను, ఆ పువ్వుల వాడు చూసి నన్ను పూలు ఫ్రీగా ఇచ్చాడు. నేనొచ్చి దేవుడికి మీరు ఈడ పూజ చెయ్యండి అని నువ్వు అలా చెప్పినప్పుడు, దేనికోసం ఈ వైనాలన్నీ ఒలుకుతున్నావు నువ్వు? ఈ వైనాలన్నీ ఒలికి మేమన్నీ చూసి వచ్చిన వాళ్ళమే, దానికి కోసం చెప్పేసుకొని ఓ బాబు. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే ఒక విషయం మాట్లాడారు అంటే, అవన్నీ నేను చేసి వచ్చినా అన్నారు. అనసూయ కొడుకు అడిగిన క్వశ్చన్కి నేను ఇది చెప్పాను నీకు. ఒక బాబు నీ కడుపులో పుట్టిన బాబే నిన్ను నక్కో మమ్మీ అంటే, మన చిన్నపిల్లగాడని నోరు మూపించాం. మన పిల్లలు మనల్ని ఆశ్రయించుకున్న తర్వాత మన బతుకు శివ, ఈ సెలబ్రిటీ ఎందుకు శివ? ఇవన్నీ ఎవరి కోసం? నీ పిల్లల కోసం చేస్తున్నాం. సుమాని మనం ఎందుకు తెలుగు ప్రజలు ఎందుకు ఆమెను ఓన్ చేసుకున్నారు? ఆమెకు ఎందుకు 30 ఏళ్ళ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి? ఇప్పటి కూడా తన బిజీగానే ఉంటుంది. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినమని నేను చెప్పట్లేదు. నాకు తోసింది, నాకు జరిగింది, నా జీవితంలో అతి దగ్గరగా చూసిన జీవితాలు, అంతకన్నా మించింది ఇంకా నేను ఏం చెప్పలేను. కాబట్టి ఇంత ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నా. గుండె రాయి అయింది, నిద్రలేని రాత్రులు గడిపిన నేను. అంటే ఈ ఫౌండేషన్ డెవలప్మెంట్ కోసం నిద్రలేని రాత్రులు. తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోమరెడ్డి బ్రదర్స్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోజు నుంచి నేను సంధ్య ఫ్యాన్ అని చెప్పాడు. ఇంకా నాకేం కావాలి తమ్మి, చెప్పండి మీరు. కాబట్టి ఫౌండేషన్ కోసం నేను ప్లేస్ అడిగాను. అక్కడున్న ఒంటరి మహిళలు 4373 మంది ఉన్నారు. వాళ్ళ కోసం కుట్టు మిషన్ కావాలి, వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ కట్టించాలి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలనేది, అందులోనే ఒక వృద్ధాశ్రమం పెట్టాలి, అందులో నా జీవితం గడపాలి, నా జీవితం మదర్ ఫౌండేషన్కి అంకితం అనేది ఒక సంకల్పంతో ఉన్నా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య బాగా కాంట్రవర్సీ ఒకటి మనం చూస్తూ ఉన్నాం. సో అనసూయ డ్రెస్ గురించి శివాజీ గారి మాటల వల్ల సో అనసూయ రిప్లై చేయడం జరిగింది. ఇదంతా కాంట్రవర్సీలో సో కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ ఎక్కువ మాట్లాడడం, దానిపైన అంటే ఎక్కువ చర్చలు జరపడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరో కాదు, సంధ్యారెడ్డి గారు. సో మనతో పాటు ఉన్నారు. అంటే వీళ్ళు ఈ కాంట్రవర్సీ ఎందుకు ఎత్తుకున్నారు అంటే, సంధ్యారెడ్డి గారు అంటే పేరు కోసం ఫేమస్ అవుదామని చెప్పేసి ఇదంతా కాంట్రవర్సీ ఎత్తుకున్నారా? అసలు ఏంది, అసలు ఏం జరుగుతుందో అసలు సమాజంలో, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు మనతో కూర్చున్నారు. సో నమస్తే మేడం. నమస్తే తమ్మి, ఎలా ఉన్నారు? బాగున్నా. సో నేను ఇంతకుముందుకే ఇంట్రడక్షన్లో చెప్పిన. ఓకే. సో అనసూయ ఈ కాంట్రవర్సీ టాపిక్ ఎందుకు ఎత్తుకున్నారు మీరు? అనసూయ టాపిక్ కాంట్రవర్సీ, అనసూయ అనే వ్యక్తిని కాదు అక్కడ. నాకు ఇలాగే నేను ఏదో సిచ్యువేషన్లో ఏదో రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు
నన్ను అడిగారు హ్మ్. ఇలా మహిళలకి ఇలా స్వేచ్ఛ లేదు, శివాజీ గారు చేసిన వ్యాఖ్య పైన మీదేంటక్క రియాక్షన్ అంటే నాకు అప్పుడే చెప్పాను, పార్టీలకు అతీతంగా ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఒక మహిళగా ఓకే. నా భావన చెప్పిన హ్మ్. 100% శివాజీ గారు ఒక వస్త్రధారణ గురించి, ఒక హీరోయిన్ల గురించి, ఒక జరిగిన లుల్లుమాల్ ఓపెనింగ్లో జరిగిన సంఘటనల గురించి ఉద్దేశించి మాట్లాడిండు. హ్మ్. మాట్లాడేటప్పుడు 2 తప్పు దొర్లినాయి ఆ మాటలు, అది ఉపసంహరించుకోవాలి, అది 100% మహిళకు గౌరవం ఇవ్వాలి అని చెప్పాం. హ్మ్. తర్వాత హీరోయిన్ల గురించి మాట్లాడినప్పుడు అనసూయ నెక్స్ట్ డే రియాక్షన్ అయింది. హ్మ్. రియాక్ట్ అయ్యి ఏమన్నదంటే, అది అన్నాడు, దాన్ని సుమోటోగా తీసుకుంది మహిళా కమిషనరు, పిలిపించిండ్రు, మాట్లాడేది అయిపోయేది. కానీ మాట్లాడిన సందర్భం ఏంటంటే మహిళలకు స్వేచ్ఛ లేదా, మహిళలకు ఇంకా రజాకాలంలో ఉన్నామా అనే మాట ఈమె మాట్లాడడము, ఈమె మహిళా సంఘాల అధ్యక్షురాలాగా మహిళల మనోభావాలు ఆమెకు చెప్పిందంటే ఈమె వచ్చి మాట్లాడింది అన్నది. అంటే స్వేచ్ఛ అంటే ఏంటి అని శివ నేను అడుగుతున్నాను. నేను స్వేచ్ఛ అంటే బట్టలలో స్వేచ్ఛ ఎట్లా అని నేను అడుగుతున్నా. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ ఉంటుంది కదా, నేనేం చెప్తున్నా కంఫర్ట్, నేను ఒకటే స్వేచ్ఛ అంటే నచ్చిన బట్టలు వేసుకో శివ, వద్దను. నచ్చిన బట్టలకి నప్పిన బట్టలు, ఈ 2 తేడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు అనసూయను మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అనసూయ వృత్తి ప్రవృత్తి 2 ఉంటాయి. ఓకే. వృత్తిని ప్రవృత్తిని 2 ఒక దగ్గర చేసి మనము బ్యాలెన్స్ చేయలేము. మీరు ఈ స్టూడియో వరకే, మీరు ఇక్కడ బాస్, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మకు ఒక కొడుకు మీరు. నేను ఇక్కడ స్టూడియోలో నేను సీఈఓను, నాదే ఈ స్టూడియో, మీ అమ్మ మీద అధికారం ఎలా ఇస్తా, నేను ఇది ఎలా ఇస్తా అంటే హౌ ఈజ్ పాసిబుల్? కాదు కదా. 2 ఉంటాయి మనిషికి, దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకొని ప్రజలలోకి వెళ్ళాలి. శివ అంటే ఒక శివ స్టూడియోస్ అంటే నన్ను పిలిచినప్పుడు నేను అందరికి చెప్తే, ఓ శివ స్టూడియోస్ అంటే ఒక బ్రాండ్, నీ పేరు మీద నువ్వు ఒక సంస్థని నువ్వు నిర్మాణం చేసుకున్నావు అంటే అది నాషామాషి కాదు. అది అంటే నేనేం చెప్పానంటే ఆమె ఒక సెలబ్రిటీ మాట్లాడేటప్పుడు యువత ఇంకెక్కువ అట్రాక్ట్ అవుతుంది అమ్మాయికి. ఇక్కడ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఆమె మాట్లాడే విధానాన్ని కొంతమంది ఫిదా అవుతారు, కొంతమంది ఆమె డ్రెస్ స్టైలింగ్కి ఇష్టపడతారు, కొంతమంది మగవాళ్ళు ఆమె వేసుకున్న డ్రెస్ విధానాన్ని ఆమె అట్లా అన్నప్పుడు ఏందో ఒక బాధ్యతగా మనం వివరించాలి అని చెప్పిన. నేను అనసూయను ఉద్దేశించి నేను చెప్పలేదు, ఇక్కడ శివాజీ గారు కూడా చెప్పలే, జాగ్రత్తగా ఉండండి, ఒక అన్నగా ఒక తమ్మునిగా భావించి చెప్పాడు. దాన్ని ఇష్టం ఉంటే రిసీవ్ చేసుకోవాలి, లేకపోతుంది. ఈయన సంధ్యక్క కూడా నేను ఇవాళ ఫేమస్ అయ్యి నాకు స్టార్ నాకు ఏదో హీరోయిన్ అవకాశాలు రావాలి, సైడ్ క్యారెక్టర్లు రావాలి, లేకపోతే ఏదో రావాలి, రాజకీయాలలో నేను ఉన్నా, నాకు ఎమ్మెల్యే కావాలి, లేకపోతే ఏదో అని కాదు. కామన్గా నన్ను యూట్యూబ్ నా తమ్ముళ్ళు ఏదో సందర్భంలో అడిగారు, చాలా మాట్లాడాను ఆ రోజు. ఇదొక్క విషయమే కాదు, ఇదొక్క విషయం ఎందుకు వైరల్ అయింది అంటే నేను ఎప్పుడు మదర్ ఫౌండేషన్ 22 సంవత్సరాల నుంచి నేను చెప్పే ప్రతి మహిళల పైన పిహెచ్డీలు చేసిన. నేను మహిళల అవగాహన కోసం, వాళ్ళ అవగాహన సదస్సుల కోసం, ఒక ఒంటరి మహిళ ఎలా బతకాలి సమాజంలో, దాని గురించి వాళ్ళ మనోభావాల గురించి ఉద్దేశించి వాళ్ళ ఆభావాలే చెప్పిన. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలే. సరే, మహిళల గురించి మీరు పిహెచ్డి చేసిన అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇంతకుముందు మీరు మాట్లాడారు నచ్చిన బట్టలు నప్పిన బట్టలు. నచ్చిన బట్టలు అంటే ఏంది, నప్పిన బట్టలు అంటే ఏంది? ఇప్పుడు నచ్చిన బట్టలు అంటే మనం ఎవరికి అంటే నా ఇష్టం ఉన్నట్టు నేను వేసుకుంటా అనేది నచ్చిన బట్టలు. నప్పిన బట్టలు అంటే మన హుందాతనానికి, మన గౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లకుండా నీట్గా నిండుగా అనేదాన్ని ఉంటుంది. అయితే కొంతమందికి అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ సమాజంలో మనము బతుకుతున్నప్పుడు, మమేకమైనప్పుడు నలుగురితోని మమేకం కావాలి. ఇంకొకటి, నువ్వు పాయింట్ షర్ట్ ఎందుకు వేసుకున్నావు, నేను బట్టలు ఎందుకు వేసుకున్నా, పక్కింటుకొని కోసం వేసుకోలే, నీ ఒళ్ళు దాచిపెట్టుకోవడం కోసం వేసుకున్నావు. కాబట్టి మనము మన జాగ్రత్తలో ఉండాలి అనేది ఒక మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా చెప్పిన. నేను వేరే దేశాల గురించి చెప్పట్లేదు. నేను ఒక భారతదేశ స్త్రీగా, మనకు నిప్పు చూడడానికి ఎర్రగా ఉంటుంది శివ, దాన్ని ముద్దాడితే మన మూతి కాలుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. మగవాడిని మనము రాజుని చేయాలి, మనం రాణిగా ఉండాలి. మగవాడిని మనము బానిసం చేసి మనం రాణిగా ఉంటామంటే అది కొంచెం బాగుండదు అనేది నేను చెప్తున్నా. ఇక్కడే కాదు, నేను మీడియా ముందులో ఫోకస్ కావడానికి కానీ నేను ఎప్పుడు ఇవన్నీ మాట్లాడలేదు. సాధారణంగా నేను మహిళలతో మాట్లాడుతుంటా, ఆ రోజు అదే మాట్లాడాను, అది వైరల్ అయ్యింది, పబ్లిక్కి నచ్చింది. నేను అన్నది ఏంటంటే, ఏది ఏమున్నా, ఏ స్థాయికి వచ్చినా
మన కట్టుబాట్లు మన సాంప్రదాయాన్ని మరవద్దు. స్వేచ్ఛ ఉండాలండి. నేను స్వేచ్ఛ ఎప్పుడు ఉండాలి? ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన భర్తను తను ఎంచుకోవాలి, తన లైఫ్ని తను లీడ్ చేయాలి. అన్నీ చేస్తుంది కదా మరి. నేనేమంటున్నా, అన్నీ చేస్తుంది. ఇంకొకటి, నేను ఆమె చేసేది తప్పని ఇప్పుడు కూడా చెప్పట్లేదు. ఆమె చేసింది ఒకటే తప్పు. మనిషికి ఒకటి పర్సనల్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. ఓకే. సెలబ్రిటీస్కి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఒక జవాబుదారం. మీరు కూడా మీకు స్టూడియో ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు నేను రాజకీయంగా ఉన్నా, నేను ఏదైనా మాట్లాడదంటే చెల్లదు. కొన్ని పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడలేవు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడిన ప్లాట్ఫామ్ దిగి వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మాట్లాడాలి. సో నేను అనేది ఏంటంటే, ఆమె ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు వెకేషన్స్కి వెళ్ళింది. ఇవాళ చాలా మంది అనసూయనే కాదండి, అనసూయ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడాలి, ఈమె గురించి ఎందుకు మాట్లాడింది అనేది నా క్వశ్చన్. నీ క్వశ్చన్. నేనేం చెప్తున్నా, చాలా మంది శివాజీని అందరూ హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడితే ఎందుకు హీరోయిన్స్ రాలేదు, ఎందుకు అనసూయ వచ్చింది, అనసూయ ఎందుకు వచ్చింది, అనసూయ హీరోయిన్ అనుకొని అత్యుత్సాహం చూపించి వచ్చింది. నేనేదో రజాకార సినిమా నేను హీరోయిన్ అనుకున్నా, అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు, అది సైడ్ క్యారెక్టరే. హీరోయిన్లు అంటే సాయి పల్లవి, లేకపోతే సమంత, ఇంకా చాలా మంది ఉన్నారు కదా హీరోయిన్ల పేరు, పెద్దగా నాకు అంత పెద్దగా తెలియదు. వాళ్ళందరూ ఉన్నారు. ఇలా అనుష్క ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు నిండుగా పద్ధతిగా, అది వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని కూడా నేను చెప్పట్లేదు. ఈ అమ్మాయిని కూడా నేను ఎందుకు అని నేను అడిగే క్వశ్చన్ నాకు రాజ్యాంగం ఇవ్వలేదు. ఆమె స్వేచ్ఛ ఆమెది. అయితే కొన్ని మోరల్స్ని మనం ఏం చేయాలి అంటే, నువ్వు వెకేషన్స్కి వెళ్ళావు, అది నీ ప్రైవేట్ లైఫ్. వెకేషన్స్కి ఊర్లో అందరిని తీసుకొని పోలే, నువ్వు ఫ్యామిలీతో పోయావు, నువ్వు నీ భర్తని కొంచెం మీరిద్దరు ఒక ప్రైవసీ లైఫ్కి వెళ్ళారు. అది ప్రైవసీగా ఉన్నప్పుడు మీరిద్దరూ ఏం చేసుకున్నా కూడా మనం ఎవరు అడగరు. మనం కొన్ని సెల్ఫీలు తీసుకుంటాము, మనం చేసుకునే వీడియోలు తీసుకుంటాము, అది అంతవరకు మనం మొబైల్లోనే మన దగ్గరే భద్రంగా ఉంటాయి. అప్పటి వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు శివ. ఇందులో ఉన్న మెసేజ్ని 2 ఆప్షన్స్ ఉంటాయి, ప్రైవేట్, పబ్లిక్. ప్రైవేట్గా పెట్టుకుంటే అసలు ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవరు అడగరు. పబ్లిక్లో వచ్చినప్పుడు ఒక మనం జనాల మధ్యలకు, ఒక పులి జనం మధ్యకు వస్తుంది, దాన్ని ఏం చేస్తారు మీరు? దాన్ని ఆహ్వానిస్తారా, తరిమి కొడతారా? కొడతారు. ఇది కూడా ఈ కల్చర్ని మనం ఇష్టపడము. నీ భర్త ఇష్టపడ్డ కల్చర్ని మేము సమాజం ఇష్టపడదు. నీ భర్తని కాదు, ఎవరి భర్త వాళ్ళ భార్యకు హ్యాపీగా లైఫ్, నా భార్య అందంగా కనిపించాలని అనుకుంటాడు, అంతవరకే. అది ఊర్లో వాళ్ళందరికీ చూపిస్తాము, నేను ఇక్కడ చేసిన యదవేషాలు మొత్తం నేను పబ్లిక్లో పెడతాను, నన్ను మీరు రిసీవ్ చేసుకోవాలి అనడానికి నువ్వెవరు? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సో ఆమె వెకేషన్కి పోయింది, ఓకేనా? సో ఇప్పుడు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఒక ఫంక్షన్కి మనం రెడీ అవుతాం. రెడీ అయ్యేటప్పుడు ఏమనుకుంటాం? అందరికంటే అందంగా కనిపించాలని చెప్పేసి అనుకుంటారు మహిళలందరూ. నగలు వేసుకొని మంచిగా డ్రెస్లు వేసుకొని వెళ్తారు. ఇప్పుడు ఆమె వేసుకున్న బట్టలను డ్రెస్సే అంటారు, చీర కట్టుకున్నదాన్ని డ్రెస్సే అంటారు. నేనేమంటున్నా శివ, పూజ చేసుకుంటాం, పూజ గదిలోకి వెళ్ళినప్పుడు పాత పట్టు చీరలు వెనకటి ఉన్నాయి మనం, ఎందుకంటే కొత్త బట్టలు కూడా పాత పట్టు చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని అది చేసుకుంటాం. నువ్వు ఇదే బికినీ వేసుకొని, ఇదే కడ్డాయర్ వేసుకొని పూజ చెయ్యి. ఎందుకు చెయ్యవు? ఎందుకు చేయాలి? నేనేం చెప్తున్నా, ఎందుకు చెయ్యవు, ఎందుకు చేస్తావు, ఈ 2. అది నీ వస్త్రధారణ బట్టి ఉంటుంది. మీరు అన్నారు, మీరు ఒక మాట అడిగారు, క్యారెక్టర్ని మీరు ఎలా చెప్పగలుగుతారక్క డ్రెస్సులో చూసి అన్నారు మీరు. క్యారెక్టర్ని మనం ఇక్కడ ఎవరిని తక్కుపట్టడానికి ఉండదు. కానీ ఫస్ట్ నువ్వు మీ ఆఫీస్లోకి నేను వచ్చినప్పుడే నన్ను చూడగానే నీకు ఒక ఇంప్రెషన్ వస్తుంది, బ్యాడ్ ఆర్ గుడ్, వీళ్ళ వస్త్రధారణ బాగుందా, ఈమె స్టేటస్ ఏంది, కొంచెం మాట్లాడినప్పుడు అసలు ఈమె మైండ్ స్టేటస్ ఏంది అనుకుంటా. క్యారెక్టర్ తర్వాత ఒక 6 నెలలో 3 నెలలో నాతో నువ్వు మాట్లాడుతుంటే, నాతో జర్నీ చేస్తుంటే నీకు తెలుస్తుంది. కాబట్టి సమాజంలో బతుకుతున్నప్పుడు 100% రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అలాంటప్పుడు మీకు హక్కు లేదు, రైట్ లేదని చెప్పడానికి నేనెవరు? నేను జడ్జ్ చేయట్లేదు. నా ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తున్నా, నా అభిప్రాయాన్ని కూడా నువ్వు గౌరవించాలి. నేను మీ అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని గౌరవించి నేను ఏమంటే, ఇప్పుడు నేను అనసూయకు సపోర్ట్ చేయను, నేను మీకు సపోర్ట్ చేయను. ఇప్పుడు జనాలలో అంటే సమాజంలో ఉన్న జనాలకి మైండ్ సెట్, మీకు కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఆమె కొంతమంది సపోర్ట్ చేస్తారు. తమ్ముడు 99% మీరు చూసారు. అవును, 100% ఎవరికి ఉండరు. నువ్వు ఎవ్వడికి ఏది ఉన్నా కూడా బ్రహ్మదేవునితో కూడా కాదు, ఆ శివయ్యతో కూడా కాదు. 99% వాళ్ళతో నువ్వు ఏకీభవిస్తావా? 1% 5% వాళ్ళతో ఏకీభవిస్తావా?
సమాజంలో మనం ఉంటున్నాం. మీ అంటే నేను ఒకటి చెప్పింది అడుగుతున్నా, కరెక్టే, నేను కాదనను. నేను అడుగుతున్నా, అడిగిన దానికి నువ్వు చెప్పు. నువ్వు 99% వాళ్ళకి సపోర్ట్ చేస్తావా, 1% వాళ్ళకి చేస్తావా? 99 వాళ్ళకే చేస్తాం. అయితే నేను అనేది ఏంటంటే, నేను జడ్జి చెయ్యట్లేదండి, నా అభిప్రాయం నేను చెప్పిన. నీ అభిప్రాయం నీకున్నప్పుడు నా అభిప్రాయాన్ని కూడా నువ్వు గౌరవించాలి. నువ్వు నన్ను ఎదిరించిన వాళ్ళని కేసులు పెడతావంటే అవి పాసిబుల్ అని అడుగుతున్నా. నేనేమంటున్నా, మాట్లాడేది కరెక్ట్ 100%, నేను కాదనను. యా. అంటే సమాజం కోసం మీరు పోరాటం చేస్తారు, అంటే మహిళలు మంచి వస్త్రాలు వేసుకోవాలి, మంచిగా కనిపించాలని మీరు అంటున్నారు. గరకపాటి గారు మంచి ప్రవచనాలు చెప్తారు, అందరు వినమని మేము చెప్పామా? ఆయన ఇష్టమని చెప్తున్నాడు, ఇష్టపడేవాడు బోర్డు మంది ఉంటారు. కానీ నేను సంధ్యక్క మాట్లాడిన దాంట్లో కొన్ని మాట్లాడతా. చెప్పండి. అంటే సంధ్యక్క ఎందుకో కొన్ని తప్పులు మాట్లాడిరని నేను అనుకుంటున్నా. చెప్పండి, దానికి నేను ఆన్సర్ చెప్తా. ఏమనుకుంటుందా మనం మాట్లాడదాం. చెప్పండి. ఇప్పుడు మీరు పొలిటికల్ లీడర్ గా ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఉన్నారు, ఓకేనా? సో మీరు కొన్ని వీడియోలు తీసుకుంటారు. యా. సో ఎక్కడికన్నా మీరు హెల్పింగ్ చేసిన ఎందుకు తీసుకొని, మీకు ఎఫ్బీ ఉందా, ఫేస్బుక్ ఉంది? నాకు ఫేస్బుక్లు ఎఫ్డీలు నిన్నమని వచ్చిన, అంతకుముందు ఏమీ లేవు. సో ఉన్నాయి. సో మీ పోస్టులు అయితే ఇస్తున్నారు కదా, మీ ఫోటోలు కానీ వీడియోలు కానీ. నా ఫోటోల వల్ల నేను చేసే సమాజంలో ఒక సేవ. వినండి ఒక్క నిమిషం. ఇప్పుడు మీ స్టూడియోలో మీరు ఇంటర్వ్యూ చేశారు, మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? నేను ఒక మాట చెప్తున్నా, మీరు పబ్లిక్లో, ఇక నాది అది అనాలో లేదో నాకు తెలియదు, నేను ఒక సాధారణ మహిళగా చెప్తున్నా, నేను ఏ పార్టీకి సంబంధం లేదు. ఇక్కడ బ్లూ ఫిలిం తీసి నువ్వు మీ దాంట్లో పోస్ట్ చేస్తావను? నేను ఎందుకు చేస్తా? నేనే ఉన్నా, నేను పర్సనల్గా నా లైఫ్ ఉంది, నేను పోస్ట్ చేస్తానా? చేయను. నేను చేసే సేవా కార్యక్రమాలు ఎందుకు చేశాను అంటే, వినండి దానికి దీని తేడా చెప్తా. ఆ కార్యక్రమాలు 10 మందికి ఆదర్శంగా మేము చేస్తున్నది, మీకు అవసరమైతే మీ గ్రామాలలో మా సేవలను వినియోగించుకోవాలనుకుంటాను ఒక ప్లాట్ఫామ్గా మేము వాడుకున్నాం తప్ప, నేను చేసే ఎదవేషాలు, నేను నా భర్తతో చేసే శృంగారాన్ని అంత తీసుకొచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో పెడితే దానివల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, నేను అడిగిన ఒక క్వశ్చన్, దానికి మీరు మంచిగా మాట్లాడారు, దానికి నేను ఒకటి చెప్తా. చెప్పండి. ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు అంటే మీలాగా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి సో వాళ్ళు చేయాలనేది మీ ఇంటెన్షన్. ఇప్పుడు నేను కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసినాక ఎవడో ఒకటి చేంజ్ అవ్వాలి, వాళ్ళకి ఏదో ఒక ఇన్స్పైర్ అవ్వాలని మనం చేస్తాం. సో అంటే ఇప్పుడు ఆమె ఉంది, ఆమె ఎవరు? ఒక యాక్ట్రెస్, ఒక యాంకర్, అవునా? ఆమెను చూసి జనాలు ఏం నేర్చుకుంటారు? ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అవునా? సో ఆమెను అంటే ఆ స్టైల్లో ఆమెను చూడాలనుకుంటారు కొంతమంది మొగోళ్ళు. ఎందుకు మీరు ఒక డిబేట్లో కూర్చున్నప్పుడే సో అంటే ఆమెను సామాన్లు చూస్తామని ఒక ఆయన అనడం జరిగింది, మీరు కొట్టాలని చెప్పేసి కొట్టడానికి వెళ్ళడం జరిగింది, ఇవన్నీ. సో నేను ఏమంటానంటే, సో ఆమె ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కాబట్టి అట్లా చేసిందేమో, అంటే వాళ్ళ భర్తకు లేని అది మీకెందుకు సంధ్య గారు అంటే మీరు ఏం చెప్తారు? నేనేమంటున్నా తమ్ముడు, వృత్తి ప్రవృత్తి అని నేను చెప్పిన. ప్రవృత్తిని ఇప్పుడు ఢిల్లీకి రాజు, భార్య దగ్గర కూడా రాజుగా ఉండాలా, భార్యగా ఉండాలా? రెండు ఉండొచ్చు. శివ, నువ్వు అడిగిన దాన్ని కరెక్ట్ చెప్పు సమాధానం. నువ్వు ఇప్పుడు ఇక్కడ సీఈఓవి, ఇక్కడ నువ్వు చెప్పిన వాళ్ళందరూ ఎట్లా చెప్తే అట్లా వింటారు. నీ భార్య దగ్గర పోయే నేను సీఈఓని, నువ్వు రా ఇట్రా అది చెయ్యి అంటే నీ భార్య వింటదా? ఎందుకు వినదు? భర్త మాట భార్య వింటదిగా. అట్లా కా తమ్మి, నువ్వు మొండిగా చెప్పొద్దు సమాధానం, ప్రేమతో చెప్పింటది. నువ్వు ఆర్డర్ వేస్తే నీకన్నా తక్కువేం కాదు, ఆమె ఒక మాట అంటది. నేను అనేది ప్రేమతో గెలువు. నేనేమన్నా అంటే వృత్తిని ప్రవృత్తిని రెండు సపరేట్గా చేసుకో. నువ్వు 100% కోట్లాది మంది మహిళల్లో నీకు వచ్చింది అవకాశం, అది అందరికీ రాదు. దేవుడు నీకు అందం ఇచ్చాడు, 10 మందికి మంచిగా పంచిపెడుతున్నావు, దాన్ని మంచి దారిలో తీసుకెళ్ళు. మంచిగా తీసుకెళ్తే కూడా ఆఫర్స్ వస్తాయి. సుమా ఉందండి, మన 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 స్టేట్ కాదు. సుమాని మనం ఎందుకు తెలుగు ప్రజలు ఎందుకు ఆమెను ఓన్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు నిండుగా ఉంటుంది, ఆమెకు ఎందుకు 30 ఏళ్ళ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, ఇప్పటి కూడా తన బిజీగానే ఉంటుంది. నేను అనేది ఏంటంటే తేడాలు రెండు ఉంటుంది. మొండోడు గొప్పోడా రాజు గొప్పోడా అంటే మొండోడే గొప్పోడు. నేను అనేది ఏంటంటే పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ను రెండు మిక్స్ చేస్తే, నేనేమంటున్నా తమ్మి, ఒకేసారి అన్నం పెట్టుకున్నాక కూరతో తిన్న తర్వాత చారుతున్నాక లాస్ట్ పెరుగు తింటాం. అన్నం కూర చారు పప్పు అన్నీ ఒకదానిలో కలుపుకొని తింటావా నువ్వు? తింటే ఎంత అందరు తినరు, ఎవరో ఒక్కరు తింటారు. ఎంత చెండాలంగా ఉంటుంది అదంతా తింటే ఒకటేసారి డైజెషన్ అవుతుందా చెప్పు? అవుతుందా? ఇది కూడా అంతే. నేను అనేది ఏంటంటే అనసూయకు 100% రైట్ ఉంది, తన పర్సనల్ లైఫ్ ఉంది, తను ఎంజాయ్ చేయొచ్చు, తను హ్యాపీగా ఉండొచ్చు. కొన్ని ఏముంటాయంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఆడపిల్ల నీకు ఇంతగా నువ్వు ఇంత క్లియర్గా అడుగుతున్నా కాబట్టి నేను చెప్తున్నా తమ్మి, ఇవన్నీ నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చావు, ఇవన్నీ నువ్వు ఇక్కడ ఉన్న కెమెరాలు ఇవన్నీ నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు
లాక్ చేసుకొని వెళ్ళిపోతావు. అవును. ఎందుకు వేసుకొని పోతావు తమ్మి? ఎవడని ఎత్తుకుపోతాడని అవును. కదా. డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి ఎత్తుకుపోతున్న నువ్వు ఒక మనిషి దేహం, ఒక శరీర భాగాలు ఇవి ఒక ప్రైవేటు ఎవరు చూడకూడని భాగాలని నువ్వు పబ్లిక్లో పెట్టడానికి, అంటే డబ్బు, జీవం లేని డబ్బుకు, చలనం లేని వస్తువులకు ఇచ్చిన విలువని నీ దేహంలో ఉన్న శరీర భాగాలకి ఎందుకు నువ్వు విలువనివ్వవు, ఎందుకు భద్రంగా దాచుకోవని ఒక స్త్రీ సమాజంగా ఒక క్వశ్చన్ ఇస్తుంది స్త్రీవాదంతో. అంటే డబ్బులు ఇవన్నీ సెకండరీ శివ. ఇవాళ నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఇక్కడికి రాలేవు. ఎన్ని కోట్లున్నా వేస్టే. నువ్వు ఆరోగ్యం బాగుండాలి. నీ శరీర భాగాలలో ఏదొక్కటి పని చేయకపోయినా శివ బయటికి రాలేడు. సంధ్యక్క బ్యాక్ పెయిన్ వల్లనో లేకపోతే చేయి నొప్పి వల్లనో ఉందే నీ దగ్గరకు నేను రాలేను. నీ శరీర భాగాలు నీకు సహకరించినప్పుడే నీకు ఒక జీవితం, ఒక లైఫ్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ స్థాయి నుంచి వచ్చినాము అనేది మనం మర్చిపోకూడదు. నేను అనేది ఏంటంటే కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన దగ్గరకల్లా కళ్ళు వెళ్ళకూడదు. కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు మన భారతదేశంలో కొన్ని మనకు పెద్దవాళ్ళు నేర్పించారు. ఆ పెద్దవాళ్ళ బాధ్యత మనం తీసుకొని మీరు అన్నట్టుగా స్వేచ్ఛతో పాటు సమాజం మీద బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం సెలబ్రిటీస్ మీద ఉంది అనేది మా వాదన. మా వాదన ఏంటి, మేము కట్టబట్టుకొని జడ్జిమెంట్ చేసి నువ్వు ఇలాగే ఉండమని చెప్పట్లేదు. ఒక మార్పు సమాజంలో రావాలి. ఈ 5 రోజుల నుంచి శివ నన్ను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను స్టూడియో పెట్టావు, సంధ్యక్క నువ్వు గుర్తించలేదంటే పబ్లిక్లో వచ్చింది కాబట్టి నన్ను గుర్తించావు. గుర్తించి నన్ను ఇక్కడ వరకు పిలిచావు అని అంటే నాలో విషయం ఉందా, ఏముందా, అసలు వాట్ ఈజ్ వాట్ తెలుసుకుందామని పిలిచావు. అంటే నువ్వు సమాజం మీద నీకు ఒక బాధ్యత ఉంది. ఈ అక్కని నేను ప్రమోట్ చేయాలి, అసలు ఈమె ఏం మాట్లాడుతుందో చూద్దామని పిలిచావు. నిలదీయాలని కూడా అనుకున్నావు. నువ్వు నిల కాదు, కడిగి పడేయి. అసలు ఈమె ఏంటి, ఈమె దగ్గర ఏముంది చూద్దాం, అసలు ఈమె ఈ సంగతి ఏందో అని పిలిచినావు. నేను రాను శివ అన్ననా? 100% వస్తానే 10 గంటల కన్నా నీకన్నా ముందే వచ్చిడున్నా. ఇది సంధ్యక్క కమిట్మెంట్. భయపడేది నా బ్లడ్లో లేదు. నా బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సరే, ఆడవాళ్ళ సమాజం గురించి మాట్లాడుతున్నా మీరు, అనసూయ వాళ్ళ భర్త ఏమన్నాడు మిమ్మల్ని? వానికి సిగ్గు లేదు. ఒక్క నిమిషం, నువ్వు అడిగినావు ఇంకా అవన్నీ ఎందుకు నేను చెప్తా కదా. సిగ్గు లేదు, శరం లేదు, వానికి అది లేదు అన్న. నీ భార్య నీతో మాట్లాడిన మాటలు, రాత్రిపూట మీరిద్దరు ప్రైవేట్ లైఫ్లో ఉంటారు, మాట్లాడిన మాటలన్నీ నువ్వు బయట చెప్తావా? నేను అడుగుతా. ఎందుకు చెప్తారు? నువ్వు నన్ను కనిపిస్తుంది. నేను అడిగినా నువ్వు కూడా చెప్పాలి. నేను చెప్తున్నా. నువ్వు రాత్రి మీ ఆవిడ నిన్నేమన్నది? నిన్ను ముద్దు పెట్టిందా? ఇంకా పెళ్లి కాలేదు. ఎగ్జాంపుల్, సరే నీకు పెళ్లి కాలేదు, ఇప్పుడు నేనున్నా, నన్ను మా ఆయన నన్ను బయటికి తీసుకుపోయిండు, ఎక్కడెక్కడ వెళ్ళాము, తిరిగి వచ్చాము, నైట్ మేమిద్దరం ఉన్నాం, ప్రైవేట్ లైఫ్ మేము ఉన్నాం. ఇవన్నీ నువ్వు నన్ను అడుగుతూ నేను నీకు చెప్తానా? ఒకవేళ సిగ్గు లేకుండా నువ్వు నన్ను అడిగినావు అనుకో, నేను చెప్తానా? చెప్పాలని కూడా చెప్తారు కదా. విను, ఇప్పుడు చెప్పటానికి శరం లేకుండా ఏంటోనికి సిగ్గు ఉండాలన్నట్టుగా విను. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా, అందరిని అనట్లేదు, వ్యూస్ కోసమో రేటింగ్ కోసమో దేనికోసమో కొన్ని అడుగుతుంటారు. అడిగినప్పుడు కొన్ని దాట వేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే గొప్పగా చెప్తారు, అంటే ఉన్నది ఉన్నట్టుగా మొత్తం ఆర్జీవి చెప్తాడు చూడు, మొత్తం ఫండమెంటల్ అని. అది సమాజానికి ఉపయోగ ఫండమెంటల్ కాదు. ఇక్కడ స్వప్న గారు అడిగారు. అడిగినప్పుడు ఆమె స్వప్న గారు చాలా లాజిక్గా అడుగుతారు. సమాజం మీద ఇంతమంది ఇట్లా అంటున్నారు కదా, సమాజం వదిలిపెట్టండి, మీ హస్బెండ్ ఏమంటున్నారని అడిగారు. మీ హస్బెండ్ ఏమంటున్నప్పుడు తానేం పట్టించుకోరండి అంటారు. నన్ను అడిగావు, బిజినెస్ అంటే బిజినెస్ అని చెప్తాం, మా పర్సనల్ అంతా నీకు అనవసరం. ఆ పర్సనల్ ఆమె అడిగింది, ఆ పర్సనల్ అన్నప్పుడు నా పర్సనల్ అండి అంటారు కొంతమంది. బాగానే ఉంటారు, ఏం అంత పెద్దగా ఏముండదండి, అది నాకు నా జర్నీ కదా అట్లా అని ఏదో చెప్తారు. తను లాజిక్గా, తను స్టైలిష్గా, తను ఎట్లా అంటే ఒక ఆడపిల్ల ఎట్లా ఉండాలంటే అట్లా ఉండకుండా ఉండేసి ఇలా తను ఒక మొత్తం అవభావాలతోని. మీకు విషయం తెలియదండి స్వప్న గారు, మీకు పెద్ద విషయం తెలుసా? అదేదో పెద్ద అయినట్టుగా ఈ డ్రెస్సెస్ మొత్తం మా ఆయనే కుట్టిస్తాడండి, మా ఆయనే దగ్గరుండి షాపింగ్ చేపిస్తాడండి అని అన్న అమ్మాయి మనసు కొంచెం ఫీల్ వచ్చేసింది ఆమెకి. యాంకరింగ్ దీనికి ఏం రాలే, ఇది చెప్తుంది. అంటే ఈ డ్రెస్సెస్ అనేది శివ, నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్ మీద ఉండను, నైటీ మీద ఉంటా, నైట్ సూట్ మీద ఉంటా, వివిధ రకాలు ఉంటే డోర్ పెట్టుకొని ఉంటా. ఎవరన్నా వచ్చింది అనగానే నేను తొందరగా ఇంట్లోకి వెళ్తే చున్నీ వేసుకుంటా. అలా వెళ్తే నాకేం నష్టం లేదు, వాడు నన్ను ఏమనడు. అది నా మనోభావం.
నా మనోభావం, నా పర్సనల్ జీవితం నేను ఎవరు తెలియదు అనుకుంటా. అలా ఆమె అడిగినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు చెప్పేసి మా ఆయన తెస్తాడని చెప్పింది. ఒక మాట కూడా అన్నది, నువ్వు ఒక భారతదేశంలో పుట్టినందుకు నీకు పెళ్లి కాలేదు, నీకు ఒక మదర్ ఉన్నారు, సిస్టర్స్ ఉండొచ్చు, దాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి నేను అడిగిన దాన్ని. నేను ఇలాగే ఉంటాను స్వప్న, నేను అన్నీ చూపిస్తాను, ప్రతి వాడు నేను నగ్నంగా ఉంటా కూడా అన్నది. నేను మొత్తం నగ్నంగా ఉన్నా. ఒక ఆడపిల్ల మాట్లాడదన్నమాట, ఆమె మాట్లాడింది, ఆమె డేరు. ఒక మగాడికి ఏం కాకూడదు అని మాట్లాడింది. అంటే ఇది సమాజానికి ఈ వర్డ్ అవసరమని నువ్వు అంటావా? నువ్వు ఇంటర్వ్యూలో సమాజానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఒకటి, నువ్వు వాళ్ళందరూ కూడా నన్ను ఒక సిస్టర్ లాగా చూసుకోవాలి, వాళ్ళందరూ నాకు అన్నా తమ్ముళ్ళు అన్నది. నగ్నంగా ఉన్న అన్నా తమ్ముళ్ళు అంటే నీ భార్యని నీ చెల్లిలాగా చూస్తావా నువ్వు? సరే, నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుందాం, నీ గర్ల్ ఫ్రెండ్ని నీ చెల్లెలాగా చూస్తావా? నీ చెల్లెని నువ్వు గర్ల్ ఫ్రెండ్ లాగా చూస్తావా శివ? నాకు చెప్పు శివ, ఒకసారి నీ నుంచి నాకు ఆన్సర్ రావాలి కదా. తల్లిని పెళ్ళాన్ని ఒకలేలాగా చూస్తావా? చూడం కదా. నీ భార్య స్థానం నీ భార్యకి ఇస్తావు, నీ అమ్మ స్థానం గొప్ప స్థానం. అమ్మ స్థానాన్ని ఎవ్వరికి పంచిపెట్టలేము మనం. నేననేది ఏంటి అంటే, నువ్వు అలా అనుకున్నప్పుడు మగవాడు ఎందుకు అనుకోవాలి? నువ్వు చెప్పినట్టు వాడు ఎందుకు వినాలి? నేను ఇలా ఉంటానంటాడు, నిన్నేమనుకుంటాడు వాడు? గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు. అనసూయ అంటే ఊహించుకుంటాడు కొంతమంది మగపిల్లలు. నేను చెప్తా, విను శివ, నువ్వు డైవర్ట్ చేయకు. గర్ల్ ఫ్రెండ్ అనుకోవచ్చు, ప్రియురాలు అనుకోవచ్చు, లేకపోతే భార్య అనుకోవచ్చు, అన్నీ అనుకోవచ్చు. వాడు అనుకున్నప్పుడు, మగవాడికి చూపించినప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కంట్రోల్లో ఉండదు, అప్పుడు అనార్థాలు జరుగుతాయి. 100కి 100% దానికి కారణాలు ఇవాళ రేపులు ఇవన్నీ జరుగుతున్నాయంటే అప్పటిదప్పుడు కాకపోయినా ఆ పరిస్థితిలో, ఆ క్షణాలలో మగవాడు వాడు మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు, డ్రింక్కు బానిస అయినప్పుడు, మనిషి ఒక తాగినప్పుడు, పాత జ్ఞాపకాలన్నీ వస్తున్నప్పుడు, ఆ మూమెంట్లో వాడు మనిషి ఆధీనంలో లేక అప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడా, రోజు ఒక చెల్లగా చూసే వ్యక్తి మీద కూడా ఆఘాత్యం చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనము ఆకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా లాస్ట్కి నష్టపోయేది మహిళనే. కాబట్టి నా భావం నేను చెప్పిన, నీ భావం నువ్వు చెప్పినప్పుడు నా భావం అంటే 100% సమాజంలో బతుకుతున్నప్పుడు 10 మందితో కలిసి మనము ఇవాళ ఈ కట్టుబాట్లు, ఈ సాంప్రదాయాలు ఇవన్నీ ఎందుకండి? గుళ్ళో వెళ్ళేసి తాళి కట్టుకొని రావచ్చు. ఎంగేజ్మెంటులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ ఎందుకు అంటే ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి మనం గౌరవం అనేది పెళ్ళికి ఎంతమంది అనేది ఉంటుంది కదా. మరి మనం ప్రపంచంలో నలుగురితో బతుకుతున్నప్పుడు, నలుగురితో ఉంటున్నప్పుడు, నలుగురితో సమానంగా బతుకుతావా? నేను సంఘజీవిగానే నేను ఒక జంగల్లో బతుకుతావా? జంగల్లో జంతువులు ఉంటాయి, ఏం పట్టించుకో, అన్ని రోడ్ల మీదనే ఉంటుంది. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కాకపోతే మరీ మడిగట్టుకొని మొత్తం చీర కట్టుకొని పిన్నులు పెట్టుకొని మొత్తం కప్పుకొని ఎవరు చెప్పట్లేదు. కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి కానీ నిండుగా వేసుకోండి అని చెప్తున్నాను తప్ప నీ లైఫ్ నీ ఇష్టం, మేము జడ్జ్ చేయట్లేదు. నేను అనేది ఏంటంటే ఈ సాంప్రదాయాలని దీన్ని అడిగేటోడు లేక, ఇంకొక మాట కూడా చెప్పింది అమ్మాయి, మీరు ఇట్లా అనుకున్నప్పుడు అంటే మా ఆయన మీద నాకు చాలా కోపం వస్తుంది, మా ఆయనకు తెలుగు రాదు అన్నది. తెలుగు రాకపోవడం అంటే ఒక ఆడపిల్లగా ఆయనకు తెలుగు రాదు కాబట్టి నీ వేషాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మన తెలంగాణ 2 రాష్ట్రాలలో ఎవడు ఏం మాట్లాడుతుండు, ఎవడు ఏం చేస్తుండు, మనకు తెలుగు రాదు, వాడికి ఏం తెలుస్తుంది అనేది కూడా అంటారు. ఓహో, అదే నువ్వు ఇష్టం ఉన్న వ్యక్తికి స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఒక బీహార్ అతను చేసుకున్నావు నువ్వు. నేను ఎందుకు చెప్తున్నా, అది నీ వ్యక్తిగత, మేము అడగం. వాళ్ళ హస్బెండ్ కూడా నా బ్రదరే, నా బ్రదర్ లాంటి వాడే. నేను తప్పనను, నువ్వు హ్యాపీగా నిజంగా కూడా అలాంటి మగవాడు అందరికి ఉండాలంటే నేనైతే కోరుకోను. ఎందుకు అంటే భర్త నా భార్య నాకే సొంతం అనే భర్త కావాలి, నా భార్య అందరి సొంతం అనే భర్త నాకు వద్దు. తమ్ముడు ప్రైవేట్ లైఫ్ బెడ్రూమ్ లో కావాల్సినట్టు పొజిషన్స్ లో మీరు ఉండండి. వాళ్ళిద్దరు చూపించుకున్న పబ్లిక్ లో మాట్లాడొద్దు. పబ్లిక్ లో మాట్లాడినప్పుడు నేను ఇట్లనే మాట్లాడతా, నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు. నువ్వు నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. నువ్వు పబ్లిక్ లో నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు చేస్తే నేను చేయి కూడా ఆడిస్తా. సరే, ఇంతకుముందు మీరు మాట్లాడిన టాపిక్ ఒకటి అడగాలనుకుంటున్నా. సో ఇంతకుముందు మీరు అన్నారు అంటే ఇట్లా మాట్లాడింది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అయితే అనసూయ ఇంకో వాడు కూడా అన్నది, సో నా భర్త తప్ప అందరు నా కన్నదమ్ముళ్ళు అన్నది కదా. సో ఆమె ఇంటెన్షన్ ఏంది? అందరు నా బ్రదర్స్, వేరోడు ఏమనుకుంటే ఆమెకెందుకు కదా, వేరోడు ఎందుకు అనుకోవాలి?
ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను, ఉమ్. నేను ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను, నన్ను ఇట్లా అనుకో అని నువ్వెందుకు జడ్జ్ చేస్తావు? వాడు అనుకోడు, ఓకే. వాడు ఏదైనా అనుకుంటాడు. ఉమ్. వాడిని నిలదీసే రైట్ నీకెక్కడిది అని నేను అడుగుతున్నా. నీ అభిప్రాయం నీదమ్మా, నీ గొప్పదే. ఆ. అయితే ఎదుటోడు అట్లుంటాడు శివ. నేను ఇవాళ చీరనే కట్టుకున్నా అంటే నా ఫ్రెండ్ని కట్టుకోమంటే అది అసలు కంఫర్ట్, దాని అసలు చీర కట్టదు. ఇగో ఒకటి చెప్తాను. తమ్ముడు, ఆ. ఇక్కడ లాజిక్ నువ్వు తెలుసుకోవాలి. నేను చెప్పినట్టు నువ్వు వినలేవు. ఓకే. నీ అభిప్రాయం నీది, అవును. నా అభిప్రాయం నాది. అవును. నీ అభిప్రాయం చెప్పినప్పుడు నువ్వు రేపులు ఎందుకు జరుగుతున్నాయి, అనసూయని ఎందుకు ఇష్టపడుతుండే ఒక మగోడు అంటే నిన్న వాడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఉమ్. ఆమె అన్ని చూపిస్తుంది కాబట్టి నాకు ఆమె ఇష్టము అన్నాడు. ఎవడు? ఎవడో ఒకడు వాడు ఉన్నాడు కదా, శర్మ గారు చెప్పాడు. ఆ. అయితే నేను వాడిని అడిగాను, ఉమ్. మరి ఏంటిరా మీ పరిస్థితి ఏంది అంటే, మా ఇంట్లో మా ఆమె చూపించదు అని అన్నాడా? అన్నాడు. శర్మనే అన్నాడు. ఓకే. అంటే మా ఇంట్లో మీ ఆమెకి మరి బికినీలు ఇవ్వనంటే నాకు ఇష్టం ఉండదండి అట్లా. అంటే మరి అనసూయని చూస్తావా అని అడిగిన. చూపిస్తుందండి, చూస్తాము. ఇది ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా? ఆఫ్ కెమెరాలోనేమో ఇవన్నీ నాకు నచ్చదు మేడం గారు, నేను కూడా కొంచెం మాట్లాడాలని నేను ఫేమ్లోకి వచ్చాను. వాడికి సిగ్గులేదా మరి? నేను అందుకే అడిగాను. మనం టీవీ ఛానల్లో కూర్చున్నప్పుడు నేను అడిగాను, నీకేమైనా సిగ్గు అనిపిస్తలేదా, మీకు ఫ్యామిలీ మీ వాళ్ళందరూ ఏమనట్లేదా అంటే, నేను విజయనగరంలో ఉంటాను, అక్కడ వెళ్ళనండి, మొత్తం ఇక్కడ తిరుగుతుంటాను అన్నావు. అందుకే చెప్పా, నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరు ఉంటారో నేను అడిగింది. అందుకే అన్నప్పుడు అన్నాడు, ఇదే బికినీలు అన్న, ఆయనకు బిడ్డ లేదు, ఒకటే కొడుకున్నాడంట. మరి మీ బిడ్డ కంటే మా బిడ్డ లేదన్న. బిడ్డలు మనం అనొద్దు. అయితే నేను చెప్పిన, మీ ఆవిడ కంటే నేను ఎందుకు ఇస్తానండి మా ఆవిడకి నేనన్నా. దానికి ఒకటి అడిగాను, మీకు చూపిస్తాను. సరే అండి, మీ ఆవిడ పక్కింటోడికి నచ్చింది, వాడు చూస్తాడండి. ఎందుకు చూస్తాడండి అన్నాడు. అనసూయ నువ్వు చూసినప్పుడు నీ పెళ్ళాన్ని వాడు ఎందుకు చూడాడు? అదే అడిగా వాడిని నేను. నో మోర్ క్వశ్చన్, అసలు వాడు నో మోర్ ఆన్సర్. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు ఇక్కడ. ఇంకేం చెప్తాడు దానికి? నేను అనేది ఏంటంటే, మనకు నచ్చని భార్య ఇంకోటికి నచ్చుతుంది, మనకు నచ్చని మగవాడు ఇంకొకరిని నచ్చుతాడు. మనకేందంటే ఇప్పుడు చాలా అభిప్రాయాలు ఉంటాయి శివ. అన్నిటిని మనం తగుదునమ్మా అంటే మనం చెప్పలేము. మన అభిప్రాయాలు ఎట్లుంటాయంటే ఒక్కొక్క దానికి లింకప్ అయి ఉంటాయి. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా శివ, ఈ ప్రపంచంలో భార్య భర్తల తర్వాత మన పిల్లలకే ఫస్ట్ భార్య కన్నా ఎక్కువ పిల్లలకి ఇస్తారు. యాక్చువల్లీ భార్యకే ఇవ్వాలి. ఒక భర్త భార్యకి ఫస్ట్ ప్రిఫరెన్స్. తల్లిని మనం ఇంకా తల్లి స్థానాన్ని మనం ఎవరు చేయలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య తర్వాతనే పిల్లలు. కానీ మన సాంప్రదాయం ఏమంటది, నా పిల్లల కన్నా ఎక్కువ ఎవడు లేడు అంటాడు ఎవడైనా. అంటారా అన్నారా? ఒక తెలంగాణ బిడ్డగా నువ్వు హైదరాబాద్, పక్కా హైదరాబాద్, నువ్వు నీ బిడ్డలు నిన్ను ఎదిరి క్వశ్చన్ వేసినప్పుడు, మమ్మీ ఓ డ్రెస్ అచ్చా नहीं है मम्मी, क्या बात करे, मेरे को अच्छा है रे, आप काम चलो అంటే ఎట్లుంటుంది? నువ్వు ఏం ఇవ్వాలంటే వాడు చిన్నపిల్లగాడు వాటిక నువ్వు నోరు మోపిస్తున్నావు. రేపు వాడే ఒక పెద్ద శత్రువు అవుతాడు నీకు, గుర్తుపెట్టుకో. పిల్లలు నువ్వు కొన్ని కెమెరా ముందు మాట్లాడాలో నాకు తెలియదు. నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసినప్పుడు చిన్న పిల్లలు 3వ క్లాసు 4వ క్లాసు ఓ మగపిల్లగాని చిన్న పిల్లల్ని ఇట్లా ముద్దు పెట్టుకుంటుంటారు, అట్ చేసుకుంటుంటారు, ఒకరి మీద ఒకరు పడుకుంటుంటారు. నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్లో స్కూల్ టీచర్గా చేసినప్పుడు వాళ్ళని అడిగేదాన్ని. నేను పిల్లల్ని నేను అడిగేదాన్ని. నేను ఆ పిల్లల్ని అడిగినప్పుడు ఏంది 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 అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, మా మమ్మీ మా నాన్నకి మా మమ్మీ ముద్దు పెట్టింది, మా నాన్నను మా మమ్మీ ఇలా చేసింది. శివ నువ్వు నమ్మవు, నా వయసు 18 years నుంచి ఇప్పుడు 22 సంవత్సరాలు, చిన్న పిల్లల నుంచి చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఉమెన్స్ ఒంటరి మహిళల జీవితాలలో కొన్ని బాధలు కష్టాలు వాళ్ళ ఫీడ్బ్యాక్ నా గుండెల్లో ఉంది. వాళ్ళు అడిగినప్పుడు, ఎందుకంటే అది కూడా వాస్తవమే, ఒకటే రూము, ఊర్లలోకి వెళ్ళి వలసలు వస్తారు. ఆ రూమ్లో పూజ గది, బెడ్రూము, వంటగది అన్నీ ఇక్కడే ఉంటాయి. 2 పిల్లలు, భార్య భర్తలు. మరి ఎట్లా వాడు అలసిపోయి వచ్చినప్పుడు ఒక భార్య భర్తలు ఒక ప్రైవేట్ లైఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏ స్థాయి ఉనికైనా ఉంటుంది. మనం ఏం చేస్తాం, పిల్లలు పడుకున్నారు అనుకుంటాం. ఆ పిల్లల మీద ఇన్ఫ్యాక్ట్ ఎందుకు పడింది అంటే, అనసూయ కొడుకు అడిగిన క్వశ్చన్కి నేను ఇది చెప్పాను నీకు. ఒక బాబు నీ కడుపులో పుట్టిన బాబే నిన్ను నక్కో మమ్మీ అంటే వాడిని చిన్నపిల్లగాడని నోరు మూపించాం. పెద్దగా అయిన తర్వాత వాడు నిన్ను హటో అంటాడు. నేను మన పిల్లలు మనం ఆశయించుకున్న తర్వాత మన బతుకెందుకు శివ?
ఈ డబ్బెందుకు, ఈ ఆస్తి ఎందుకు, ఈ సెలబ్రిటీ ఎందుకు, ఈ జబర్దస్త్ షోలు ఎందుకు, ఈ యాంకరింగ్ ఎందుకు, ఈ సెలబ్రిటీ ఎందుకు శివ? ఇవన్నీ ఎవరి కోసం? నీ పిల్లల కోసం చేస్తున్నావు. నీ పిల్లలకి నచ్చని పని నువ్వు చేసిన తర్వాత నువ్వు ఏం ఉద్ధరిద్దామని నువ్వు అనుకుంటున్నావు సమాజానికి అనేది నా బాధ. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినమని నేను చెప్పట్లేదు. నాకు తోసింది, నాకు జరిగింది, నా జీవితంలో అతి దగ్గరగా చూసిన జీవితాలు కొన్ని, నా జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా కూడా నేను ఈరోజు అంతకన్నా మించింది ఇంకా నేను ఏం చెప్పలేను. కాబట్టి ఇంత ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నా. గుండె రాయి అయింది, నిద్రలేని రాత్రులు గడిపిన నేను. అంటే ఈ ఫౌండేషన్ డెవలప్మెంట్ కోసం నిద్రలేని రాత్రులు, ఒక్కొక్కరు అడిగే క్వశ్చన్కి నేను చేసే సేవలు, నేను బయట తిరిగినప్పుడు నాకు ఎదురైన సమస్యలు, శారీరకంగా మానసికంగా ఎంతోమంది వేధించారు. నేను నిజం చెప్తున్నా, మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు మదర్ ఫౌండేషన్ పెట్టి ఎంతోమంది మహిళలకు, నాకు తెలిసి లక్షల మంది మహిళలకు మీరు హెల్ప్ చేశారని చెప్పేసి, కుట్టు మిషన్లు ఇచ్చారని ఇవన్నీ నేను తెలుసుకున్నా. బట్ నాది ఏంటంటే, సో అనసూయ టాపిక్ మాట్లాడుతున్నారు, కాంట్రవర్సీ టాపిక్ మాట్లాడుతున్నారు, బట్ అంటే మహిళలకు ఏదో సంథింగ్ ఏదో మెసేజ్ ఇద్దామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, నేను దాన్ని ఒప్పుకుంటా. బట్ అనసూయ భర్తను తిట్టడం, సో నాగబాబు కూతుర్ని సో నీ మొగుడు అందుకే వదిలేసిండు అనడం తప్పనేది. ఇప్పుడు అనసూయ క్లారిటీ ఇచ్చేసా కదా నేను. నాగబాబు గారి గురించి చెప్తా. నాగబాబు గారు ఒక్క మెగా ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మెగా ఫ్యామిలీకి ఉన్న ఫాలోవర్స్ ఎవరికి ఉండరు. ఒక బాధ్యత గల కుటుంబం, చాలా బాధ్యత గల కుటుంబం. అయితే ఎమ్మెల్సీ పదవి దేనికోసం ఇస్తారు శివ? 10 మందికి సేవ చేయడానికి, అక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం. ఒక జనసేన పార్టీ కొన్ని సిద్ధాంతాలతోని పుట్టిన పార్టీ అది. పాపం తన వ్యక్తిగతం మనకు అనవసరం. కానీ ఒక జనసేన అనే పార్టీ సనాతన ధర్మం, ఐందవ ధర్మం గురించి ఒక ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అయిపోయింది. ప్రజలు ఓన్ చేసుకొని 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నారంటే వాళ్ళు, పవన్ కళ్యాణ్ అప్పటి టాకింగ్కి, అప్పుడున్న వేషాధారణకి, అప్పుడున్న భాషకి ఇప్పుడు టోటల్ సనాతన ధర్మంగా ముందుకెళ్తున్నారు. నేను చాలా గర్వపడుతున్నా. నేను ఒక అభిమానిని ఆయనకి. మీకు యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానిని. అయితే సనాతన ధర్మం ఆయన చెప్పేటప్పుడు ఆయన ఆచరిస్తాడా అని చూస్తాం మనం. నువ్వేమంటావు ఇప్పుడు? ఇవాళ వచ్చి సంధ్యక్క బాగానే చేస్తుంది కానీ ఆమె ఆచరిస్తుందా అని నువ్వు అంటావు ఏదన్నా మాట్లాడినప్పుడు, నీకు వర్తించవని. తనతో పాటు తన భార్య రష్యా దేశస్తురాలైన, మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు తెలియదు, మన సామాజిక వర్గం కూడా కాదు, బొట్టు పెట్టుకొని ఒక స్త్రీమూర్తిలాగా బాబు కోసం, తన కన్న కొడుకు కోసం వెంట్రికలు కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వచ్చి, యాక్చువల్లీ వాళ్ళు క్రిస్టియన్స్ అంట, నాకు తెలియదు, అవునా? అలాంటి వ్యక్తులు మన దేవుణ్ణి గౌరవించినప్పుడు మన సనాతన ధర్మాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాము అని నాగబాబు గారిని ఒక మాట అడిగా నేను. అక్కడ నాగబాబు గారు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా నాకు తెలియదు. ఒక మహిళగా 60 సంవత్సరాల వయసులో మీరుండి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఒక శివాజీ గారు ప్రెస్ మీట్లో ఇలా ఉండండి అని ఒక మెసేజ్ ఇస్తే, మీకు ఇష్టం ఉన్నట్టుగా ఉండండి, మీకు ఇష్టం ఉన్న రీతిలో బట్టలు వేసుకోండి, మిమ్మల్ని ఏమన్నా నడితే చెప్పు తీసుకొని కొట్టండి అనే మాటకి ఇక్కడ జనసేన వీర వనితలే ఆయనని తిప్పి కొడుతున్నారు. నువ్వు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు స్వేచ్ఛ, ఎక్కడి స్వేచ్ఛ? ఆడపిల్లకు ఆర్థికంగా ఎదగండి, మేము మారల్ సపోర్ట్ ఉంటాం అన్నలాగని చెప్పాలి. కానీ అందుకనే మీ బిడ్డకి మితిమీరిన స్వేచ్ఛ వల్ల, ఎందుకంటే అలా బిడ్డని అంటే నాకు బిడ్డనే, నేను అనాలని అనలేదు. నేను ఇవాళ సంధ్యారెడ్డి మీ బ్యాక్గ్రౌండ్ ఏందని నేను ఎందుకు అడిగినా? నాగబాబు గారు ఒక ఫ్యామిలీకి 2 పిల్లలకు తండ్రి, ఒక భార్య ఉంది, ఆయనకు ఒక జీవితం ఉంది. మీ బిడ్డ జీవితం ఏమిటి అన్నప్పుడు 10 మందికి పబ్బులో ఆ రోజు ఇష్యూ జరిగింది. శివ, ఇంకొకటి, పబ్బులకు వెళ్ళొద్దని నేను చెప్పను. పబ్బులు ఎవరైనా వెళ్ళొచ్చు, రావచ్చు, టైమింగ్స్ ఉంటాయి. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి 12-1 గంటలకు పబ్బులలో తిరిగితే స్వేచ్ఛనా అని నేను అడిగిన శివ. ఆ స్వేచ్ఛ అనేది నాగబాబు కూతురు కాబట్టి, కడుపులో గుట్టింది కాబట్టి, నీ బిడ్డ ఎట్లా ఉన్నా నీ గొప్పనే. నీ అల్లునికి గొప్ప కాదు, నీ అల్లునికి భార్య. నా భార్య నా దగ్గరే ఉండాలి, నా దగ్గర నైట్ నా దగ్గర ఉండాలి, పబ్లో ఉండకూడదు. ఇది కాదు అని చెప్పినందుకు, వాళ్ళ అభిప్రాయాలు వేరైనందుకు, అదొకటనే కాదు, ఎగ్జాంపుల్ ఇంకేమో జరిగినాయి, ఏదో అయిపోయింది, విడిపోయారు. అయితే దానికి మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బాధపడలేదు. ఎందుకు విడిపోయారో మీకు తెలుసా? నేను అనేది ఏంటంటే భేదాభిప్రాయాలు. ఎందుకు వాళ్ళ కుటుంబంలో డెత్ నాకు అవసరం లేదు. అక్కడ జరిగిన రూమర్ అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది, చాలామంది డైవర్స్ తీసుకుంటారు, విడిపోతారు, అది మన
ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం ఎవరు తప్పు పట్టడానికి లేదు. అలా అయినందుకు నేను బాధపడుతున్నాను. అయితే నేను అనేది ఏంటంటే ఆయన ఇచ్చిన మెసేజ్కి అప్పుడు 10 మంది ఇట్లా రియాక్ట్ అయ్యారు. దేంట్లో నేను కింద కామెంట్ బాక్స్లో చూసినప్పుడు ఓ కరెక్టే కదా, నేను అందుకే అడిగాను, మీరు చెడిపోయింది మీ ప్రవర్తన వల్లనే. నేను ఇందాక తల్లిదండ్రుల గురించి ఎట్లా చెప్పానో, మీ ప్రవర్తన అతి స్వేచ్ఛ వల్లనే మీ బిడ్డ మితిమీరిపోయింది అంటే నేను ఏదో చేసింది అనట్లేదు. స్వేచ్ఛ కోరుకుంది అమ్మాయి, బయటికి తిరగాలి, బయట ఉండాలి, ఎంజాయ్ చేయాలి అనేది. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు తెలియకపోతే మనం చెప్పాలి శివ, చెప్పి మనము కట్టుబాట్లతో ఉంది అలా ముందుకు వెళ్ళాలి అని చెప్పాము. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక తమ్ముడు ఒక జనసేన పార్టీ పెడితే తన ధర్మం తన న్యాయం ఒక భుజస్వందాలు తీసుకొని పోవాలి. మహిళలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు అయ్యా నువ్వు ఇలా చెప్పావు కాబట్టి నీ బిడ్డ ఇలా చెడిపోయిందంటే ఒక డైవర్స్కి కారణం ఒక అల్లుడు ఎక్కడే కాదు, బిడ్డ కూడా కారణమే. ఇంకొకటి ఇద్దరు కారణమే. ఇక్కడ మీరు జస్టిఫికేషన్ లాగా మీరు చెప్తున్నారు కానీ నీ బిడ్డను మొగడెందుకు వదిలేసాడో తెలుసా అని ఇట్లా మాట్లాడడం జరిగింది. ఒకటి చెప్పిందా, మీ బిడ్డను తెలుసా అనలేదు, మీ బిడ్డని అందుకే మీ బిడ్డ జీవితం ఇలా జరిగింది. మేము మాటలు వినండి, భర్త అందుకే వదిలేశాడు. వినండి, భర్త ఇలా స్వేచ్ఛ అంటే అందరికి స్వేచ్ఛ నచ్చదు. మీరు అన్నారు అనసూయకు ఒక్కదానికే నచ్చింది. నాగబాబు చెప్పింది 99% వాళ్ళ ఇంట్లోనే నచ్చలే. వాళ్ళ ఇంట్లోనే నచ్చలేదండి, వాళ్ళ భార్య కూడా నచ్చలేదండి. నువ్వు ఎందుకన్నావు బయట చెప్తున్నారు, మనం ఏమేమి దూరి చూడలేదు. నీకేం పని లేదా, నీకెందుకు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అని. ఎందుకంటే నాగబాబు ఒక్కడు చాలు వాళ్ళ పరువును తీసేయడానికి, వాళ్ళ ఇంట్లో అది చేసేయడానికి. ఆయనకు నోరుదులు ఎక్కువ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అనసూయ విషయంలో స్పందించి చాలామంది నిర్మాతలు, చాలామంది దర్శకులు, చాలామంది హీరోలు, చాలామంది అనసూయకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరు ఎందుకు రియాక్ట్ కాలేదు? నాగబాబు ఎందుకు రియాక్ట్ అయ్యిండు? మీరు ఒక డిప్యూటీ స్థాయిలో ఒక కుటుంబం ఉంది, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి మాట్లాడేటప్పుడు మీరు ఆర్థికంగా ఎదగండి అమ్మా, మగవాళ్ళతో సమానంగా ఉండండి, మేము చూసుకుంటామనాలి. కానీ మీకు ఇష్టమైనట్టు డ్రెస్సులు వేసుకొని ఇష్టమైనట్టు తిరగండి అందరికి నచ్చదు. నువ్వు నీ అభిప్రాయం చెప్పిన, నా అభిప్రాయం నేను చెప్పిన. ఇప్పుడు మీరు ఇంతగానం మాట్లాడి ఎక్కడో మాట్లాడుతుంటే ఆడవాళ్ళు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్లనే ఇన్ని గనం అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడారు. అది నిజమంటారా? 80-90% నిజం. నేను ఇందాకే చెప్పాను నీకు అర్థం కాలేదనుకుంటా. నేను అనేది ఏంటంటే అనసూయ ఒక్కతే ఫేమ్లోకి రాలేదు, చాలామంది ఉన్నారు. అయితే ఆ డ్రెస్సెస్ వల్ల ఒక హిందీ యాక్టర్ మొన్న ఘోరంగా, నీకు ఆ వీడియో తర్వాత పంపిస్తా, ఇక్కడ వరకే వేసుకుంది, పైకి లేచిపోతుంది. అసలు ఆమె ఇంత జాగ్రత్తగా ఇట్లా పెట్టుకుంది, మీరు నమ్మరు శివ, అసలు ఘోరం తెలుసా. ఆ వీడియో నీకు పంపిస్తాను. అదే ఆ వీడియోగ్రాఫర్స్ అందరు ఫోటో తీస్తా ఉన్నారు. అయితే గింతనే ఇక మొత్తం పైకి పోతుంది. నీకు ఆ డ్రెస్ వల్ల నీకేం ఉపయోగం? మళ్ళీ ఎందుకు అది కంఫర్టా? మరి కంఫర్ట్ ఉంటే ఇట్లా వెనకకు మళ్ళుకుంటే ఎందుకు? నేను అన్నది కదే, నప్పిన డ్రెస్, నచ్చిన డ్రెస్, నీకు కంఫర్ట్గా ఉన్నది వేసుకో అని చెప్పినాం. నువ్వు ఒక సెలబ్రిటీవి, మొత్తం ఇక్కడ ముందు కూడా ఏం లేదు ఇంకా. అంటే నేను అనేది ఏంటంటే ఇట్లాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు వాడొకడైతే అనసూయ ఫ్యాన్ అంట. ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గర నిన్న మీడియా వాళ్ళు పోతే అనసూయనే కరెక్ట్ అంటారు. ఎందుకంటారు? మాకు ఫ్రీగా చూపిస్తుందండి, మీరు ఎందుకు చూపించొద్దు అంటున్నారని మా మీద ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఉచితానికి అలవాటు పడ్డవాడు నువ్వు వద్దు అంటే వద్దు అన్నవాడిని తిడతారు, చూపించిన వాళ్ళని ఏమీ అనరు. ఉచిత పథకాలు ఒకసారి వచ్చిన తర్వాత, ఒకసారి బంద్ చేసిన తర్వాత నువ్వు 100 మంచి పనులు చేసినా కూడా దాన్ని తిడుతూనే ఉంటారు. ఎగ్జాంపుల్ అయితే నేను అన్నది ఏంటంటే, వాడు ఒకడు అన్నాడు, మత్తులో ఉండి అంటున్నాడు, వాడు గంజాయి తాగి వాడు ఫుల్గా ఉండి అనసూయ అంటే నాకు ఇష్టం, అనసూయ వాడిని నేను, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటుండు. వాడు తెల్లారి మాట్లాడమని వాడు అనసూయ నా డార్లింగో అంటుండు. సరే వానికి ఏం చెప్తారు మీరు? కోష్ కారం పెడతా అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అనసూయ అక్కరా నీకు, అనసూయ చెల్లెరా, మళ్ళీ ఎందుకురా అనుకోవట్లేదు? అది చెప్పింది కదా, అట్లనే అనుకోరా? మరి నేను ఇందాక నీకేం చెప్పినా వాడు అనుకోడంటే ఆడెందుకు అనుకోకూడదు అని అన్నావు కదా. ఇప్పుడు నీకు అర్థమైందా? దీనికి అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం అక్క, నేను అడిగిన క్వశ్చన్లు నచ్చకనో ఈడ తమ్ముడు శివ అది దాన్ని మాట్లాడిపోయి వాడేంది గట్ల అడిగిండో అని మన ఒక ఒపీనియన్ ఉంటుంది బయట. అంటే ఉంటుందో ఉండదో అది పక్కన పెట్టండి. నార్మల్గా ఇట్లా అడిగినప్పుడు ఏంది వాడు క్వశ్చన్లు గట్ల అడిగిండు అన్నట్టు అనుకుంటారు. ఆడు అనేది వస్తుంది, ఇక్కడ రాదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అంటే ముంగట ఉన్నప్పుడు ఒకలాగా వెనుకలు ఉన్నప్పుడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అనసూయ వీళ్ళందరినీ బ్రదర్స్ అనుకుంది కదా, అంటే ఆమె తప్పు కదా అనేది నాది. ఆమె ఇంటెన్షన్ ఆమె, వీడి ఇంటెన్షన్ వీడు. అందుకని మనం ఏమంటామంటే చెప్పేది చెప్తాం. నువ్వు ఒక
ఆవునో బర్రెనో చెరువు దగ్గర తీసుకుపోతావు, ఉమ్. తీసుకుపోయే వరకు నీ బాధ్యత. తాగేది దాని బాధ్యత. తాగుతుందా తాగదా ఆ. తర్వాత దాని కర్మ. సరే అక్క, నువ్వు ఇంత మంచిగా నువ్వు అంటే ఏదో చేయాలని అనుకుంటున్నావు, చెయ్యి, నీకు నేను సపోర్ట్ ఉంటా. ఓకే. బట్ ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మాట్లాడని సంధ్య మేడం, సో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారా మీరు, సోషల్ మీడియా చూస్తున్నారా, ఎంత బూత్ ఉందో మీరు చూస్తున్నారా? చిన్న చిన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్లు యూజ్ చేసుకుంటా వాళ్ళకి అసలు అదేందో తెలియదు, వాళ్ళు అవి చూస్తున్నారు. సో అవి చూసినప్పుడు ఇంతమంది వీడియోలు చూసినప్పుడు మాట్లాడని సంధ్య మేడం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? నేను నా లైవ్ డిస్కషన్స్ ఒకసారి చూడు, ఉమ్. చాలా సందర్భాలలో మహిళల్ని అన్నా నేను. చాలా నీకు ఆఫ్రికా నువ్వు చూడకపోతే నేను చూపిస్తా, నీకు పంపిస్తాను ఆ వీడియోలు. ప్రతి నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెడతా తెలుసా నేను లేడీస్కి. బ్యాడ్ కామెంట్స్ అంటే ఈ డ్రెస్సు ఇలా వేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నవే నువ్వు అనే విధంగా నా స్థాయి వరకు నేను చేస్తా శివ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇగో ఇలా నేను ఇచ్చిననుకో, నేను కంప్లైంట్ ఇచ్చిననుకో, మా స్వేచ్ఛ మా ఇష్టం అండి అన్నారు. అయితే నేనేం చెప్పిన ఆమె ఏం చేసింది, పబ్లిక్లోకి రాలా. ఆమె ఎక్కడ రెస్పాన్స్ అయింది, ఇన్స్టాలోనో ఎఫ్బీలోనో అయింది, అవునా? నేను కూడా మీడియా ద్వారానే మాట్లాడినా. పబ్లిక్లోకి వస్తే డెఫినెట్గా నేను మాట్లాడతాను. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఒక వీడియో చూపిస్తా, దాని ఆడియో కూడా మీరు వినండి. అంటే వినిపిస్తే వినిపోయి లేకుంటే లేదు, ఒక్కసారి చూడండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంది, వీళ్ళపైన మీరు ఏం చేయబోతున్నారు అనేది నాది. ఓకేనా శివ? ఒక్కసారి ఇది ఆన్ చేసి ఒక్కసారి, మీరు తప్పుగా అనుకోవద్దు, జస్ట్ నేను మీకు చూపించాలని. శివ తీసుకో. సో నేను ఏమంటా అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు జనాలు, మరి ఇంత దరిద్రంగా కోరుకుంటారా? అయితే ఈ క్వశ్చన్ నువ్వు ఎవరికి వేయాలి తెలుసా? అది మూవే కదా. అవును. సెన్సార్ బోర్డుని ఎందుకు వేస్తలేవు నువ్వు? సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? విను శివ, ఇప్పుడు అది నేను తర్వాత మాట్లాడతా. ఈ విషయంలో నీతో పాటు నేను వస్తా. సెన్సార్ బోర్డు గురించి నేను 100 సార్లు మాట్లాడినా. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్స్ ఇస్తుంది వీళ్ళకి, లా అంటే వాళ్ళకి లా తెలియదా, తెలియంది ఎందుకు పర్మిషన్స్ ఇస్తుంది అనే దాని గురించి నేను 1,00,000 సార్లు అడిగినా. మీతో పాటు మేము కూడా వస్తాము. అది 2 గంటల సినిమా, 2 గంటల సినిమా అయినా కూడా ప్రతి వ్యక్తి మీద, మీరు ఇప్పుడు ప్రైవేట్ లైఫ్ ఎట్టుంటుంది అన్నట్టుగా ప్రతి మనిషి మీద ఇది ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్తుంది, 5 సంవత్సరాల పిల్లగాడు చూస్తాడు, ఏందని అడిగితే ఏం చెప్తారు పేరెంట్స్? విను శివ, ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఇంతమంది నిన్న క్వశ్చన్ చేస్తే నాకు ఏ గవర్నమెంట్ నుంచి నాకు ఏ స్పందన రాలే. మీలాంటి తమ్ముళ్ళు వచ్చి సమాజంలో సైతంగా మీరు ఒక జర్నలిజంగా నాకు పట్టం కట్టారు. మీకు నచ్చింది కంటెంట్, మీకు మీలో ఒక అమ్మ తల్లి చెల్లిని చూశారు కాబట్టి మాట్లాడారు. మీరు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి ఎవ్వరు ఏ పార్టీలో వచ్చి నాకు చెప్పలేదు. నేను అన్నది ఏంటంటే, ఇది మనం చాలా సందర్భాలు అన్నా, సెన్సార్ బోర్డ్ అనేది ఫస్ట్ నాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నాకు పోస్టో ఒక పదవో లేకపోతే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనో లేకపోతే దాంట్లో ఉందనుకో, 100కి 100% నాకు రైట్ ఉంటుంది. నేను వెళ్ళి అడిగినా అనుకో, నేను ఇప్పుడు రేపు దిల్ రాజుని కలుద్దాం అనుకున్నా, కొంతమంది నిర్మాతలను కలుద్దాం అనుకున్నా, ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమాలు అనుకున్నాము, తర్వాత మహిళలు సాధికారత అనుకున్నాము. సమాజంలో భాగంగా నాకున్న మహిళల మనోభావాలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి మెయిన్గా సినిమాల మీదనే నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. మీరు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయమని దర్శకులతో పాటు అట్ ద సేమ్ టైం 2 రాష్ట్రాల సీఎంలు కూడా కలుస్తాం. ఎందుకు అంటే ఒక మంచి మూవీ, సమాజానికి ఉపయోగపడే మూవీస్ తీసినప్పుడు ఆర్థికంగా సబ్సిడీ మీద వాళ్ళకి మీరు డబ్బులు కూడా ఇవ్వాలి. అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఒక మంచిగా ఒక మహిళలకు, ఒక యువతకి చెడిపోకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఒకవేళ తల్లిదండ్రులు లేని ఆర్ఫన్స్ వాళ్ళకి ఎలా ముందుకెళ్ళాలనే సినిమాలు నిజంగా మన ఎక్కడ కర్ణాటకనే ఎక్కడ ఉంది శివ, ఇది మూవీస్ తీసే 50% సబ్సిడీ. అది మన దగ్గర లేదు. నేను అడిగాను, నేను కొన్ని డాక్యుమెంట్ ఇచ్చేద్దాం అనుకున్నా, కొన్ని ఉన్నాయి, చైల్డ్ లేబర్ మీద తీద్దాం అనుకున్నా, అలా తీస్తే ఉన్నాయి అన్నారు. నేను అడిగాను, అడిగితే దాని పెద్ద ఏదో ప్రాసెస్ ఉంది, ఇంకా మన దగ్గర అది కంటిన్యూ కాలేదన్నారు. ఏదో రాష్ట్రంలో నేను చెప్తాను నీకు. నేను అనేది ఏంటంటే 100% నా బాధ్యత నీ బాధ్యత ఒకటే కాదు సార్ శివ. ఈవిడ తెలంగాణ రాష్ట్రము కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ప్రభుత్వాలు కూడా సహకరించాలి. ఎట్ ద సేమ్ టైం సెన్సార్ బోర్డు, మానవ హక్కుల సంఘం,
మహిళా కమిషన్ అండ్ కోర్టు, పోలీస్ స్టేషన్, ఈ 5 విభాగాలు కూడా కాన్సన్ట్రేషన్ పెడితేనే జనాలలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అనేది నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు మీరు ఒక రాజకీయ నాయకురాల్లా కాకుండా నిజంగా గవర్నమెంట్స్ నిజంగా సమాజం కోసం పనిచేస్తున్నాయంటే మీరు ఏమని చెప్తారు? యాజ్ ఎ నార్మల్ పర్సన్గా చెప్పారు. నార్మల్ పర్సన్గా ఇప్పుడు మీరు అన్నారు కొన్ని పథకాలు ప్రవేశపెడతారు, కొంతమంది యూజ్ చేసుకుంటారు, కొంతమంది యూజ్ చేయరు. అయితే కొంతమంది తెలియదు ఆ నేను అందుకే ఏమన్నా పథకం ఏర్పాటు చేసినప్పుడు దానికి అడ్వర్టైజ్మెంట్ అవసరము, అవేర్నెస్ అవసరం. చాలామందికి కొంతమందికి కొన్ని అవకాశాలు ఉంటాయి. తెల్ల రేషన్ కార్డు ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవద్దు, అసలు మా పక్కింటి ఆమెకు వచ్చింది ఈమెకు రాలేదు అని కొంతమంది చెప్తుంటారు కదా. దీనికి అనేది పర్టికులర్గా జనాలకి ఈయన ఓపిక లేదు. మాకు వస్తే వచ్చింది, రాకపోతే రాదు. సబ్సిడీ ఇప్పుడు 20 ఎకరాలు భూమి ఉన్నోనికి వాడెక్కువ కోరుకుంటున్నాడు నాకు రైతు బంధు రావాలి అని. ఎందుకు కోరుకుంటున్నాడు శివ? 20 ఎకరాలు అంటే దాదాపు 2-3 కోట్ల ఆస్తి. 2 ఎకరాలకు వచ్చింది అంటే ఓర్చుకోలేడు. నేను అనేది అంటే సమాజంలో అవేర్నెస్ చాలా ముఖ్యము. అందుకనే గవర్నమెంట్ భాగస్వామ్యం చాలా 100%. అయితే అన్ని గవర్నమెంట్ చేయలేదు. అందుకే ఈ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు అందుకే చేస్తాం. స్వచ్ఛంద సంస్థలు గవర్నమెంట్కి అనుసంధానంగా పనిచేస్తే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు అడాప్ట్ చేసుకోమని చెప్తున్నాం. నేను 20 సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి అంటే నాకు ఒక రంగంలో నాకు అనుభవం ఉంది. ఏ రంగానికి అనుభవం ఉందో ఆ రంగాన్ని నేను మహిళా కమిషనర్ కూడా మొన్న చెప్పాను. మీకు ఇంకా ఈ కేసెస్ ఎక్కువ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు మీకు సహకరిస్తాయి, మాలాంటి హెల్ప్ తీసుకోమన్నా. తప్ప శివ? సమాజంలో మీ మాట వింటారా? ఇప్పుడు నువ్వు అన్నావు, అందుకనే పదవిలో లేనప్పుడు నా మాట ఎవరు వినరు. పదవి వచ్చింది అంటే మనము కొత్త గొప్పను సమాజంలో ఒక మార్పు తేవచ్చు, ఒక ఆర్డర్ మనం ప్లే చేయవచ్చు. మీరు అన్నావు నువ్వు పదవి లేకపోతే తింటారా అన్నావు. అంటే నేను అనట్లేదు. ఎవరికైనా ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఇల్లీగల్ పని జరుగుతుందంటే నేను వెళ్ళి ఆపడానికి నీకేం రైట్ ఉందని అడుగుతారు. మీ కార్డు ఇవ్వండి అంటే మేము ప్రెస్ అంటాం, మీ కార్డు ఇవ్వండి అంటారు. కార్డు చూస్తే వాడు ఒక వేరే రకంగా చెప్తాడు, కార్డు లేకపోతే కోన్కిస్తా అంటాడు. దాని గురించి చెప్పిన సంధ్యక్కకి పదవులు అనేది ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు, ప్రజల కోసం కూడా కాదు. నాకు చేయాలనిపించి నేను చేసిన, ప్రజలు ఓన్ చేసుకున్నారు. పదవుల కోసం పాకులాడితే తెలంగాణ ఉద్యమంలో నేను కవితతో పాటే పనిచేసిన. మరి రాజు దలుచుకుంటే దెబ్బల కొదవని అంటే కేసీఆర్ గారు చెప్పి నాకు ఒక ఆమె ఎమ్మెల్సీ పదవి ఇప్పియొచ్చు. నేను పదవుల కోసం ఉద్యమాలు చేయలే, నా తెలంగాణ కోసము అని చెప్పి నేను ఆ రోజు ఉద్యమం చేసిన తెలంగాణ వచ్చింది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకు చెప్తుంటే ఒక్కొక్క దానికి రిలేటెడ్ ఉంటుంది. నేను పదవుల కోసం ఎప్పుడు శివ పదవుల కోసం అయితే అదే పార్టీలో ఉండి అదే అప్పుడు యాక్చువల్లీ జాగృతి టీఆర్ఎస్ అనుబంధ సంస్థ కాదు, ఆమె ఎంపీ అయిన తర్వాత రిలేటెడ్ చేసింది. అప్పటి వరకు నేను బయటకు వచ్చేసిన. ఒకవేళ అదే ఆశతో నేను ఉంటే ఎవడైనా అంత కొట్లాడి అన్ని సంవత్సరాలు కొట్లాడి ఉద్యమాలు కేసులన్నీ చెప్పించుకొని ఎవడైనా ప్రతిపక్షంలోకి వస్తాడా? సంధ్యారెడ్డి అక్క వచ్చింది. సంధ్యారెడ్డి అక్కకు భావజాలం, స్వేచ్ఛ భావజాలం కావాలి, నాకు ఫ్రీడమ్ కావాలి, నేను అనుకున్నది మాట్లాడాలనుకున్నది మాట్లాడవచ్చు. కానీ కవిత దగ్గర తన ఒక్కతే కనిపించాలి, తన జాగృతిలో తన ఒక్కతే ఉండాలి. పక్కన మొత్తము ఈమె దొరపాలనతోనే ఉంటుంది తప్ప జాగృతుల డెవలప్మెంట్ ఎవరు కావద్దు. నేనంటే మీరంతా తెలుసుకోండి. సంధ్యారెడ్డికి కవితకు వచ్చేది ఏంటంటే ఆమె భావజాలం వేరు, నా భావజాలం వేరు. నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఎట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా కావాలనిపించింది నాకు. అప్పుడు జాగృతిలో పనిచేసిన తర్వాత నాకున్న మహిళలందరూ వాళ్ళు ఉన్న ప్రోత్సాహంతో వాళ్ళు ఇంకా లేదు అనే విధంగా ఉండి తెలంగాణ సాధించిన తర్వాత, అమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా మనం ఎందుకు వెనకకెళ్ళాలి, సో మన పోరాటం ఇంకా ఆగొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో నేను 2014లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఎట్లా ఉంటుండే మీరు కవిత గారు? నేను దగ్గర 4-5 ఇయర్స్ పనిచేశాను. చాలా చక్కగా ఉండేది. ఏ రోజైతే రాజకీయాలకు వచ్చి ఎంపీ అయిన క్షణం నుంచి ఇవన్నీ పట్టించుకోలే. జాగృతి అనే సంస్థలో నేను 2 సార్లుగా మహిళా విభాగం అధ్యక్షురాలుగా చేసిన, కన్వీనర్గా. చాలా బాగా జాగృతిలో ఉన్నప్పుడు ఇవి చేద్దాం అవి చేద్దాం అని చెప్పింది. ఏ రోజైతే పదవి వచ్చిందో ఆ రోజు జాగృతిని పట్టుకోవడం మానేసి జాగృతి సంస్థను రద్దు చేసి. కాదు, ఇప్పుడు రాజకీయాల పైన మీ ఒపీనియన్ ఏంటి అంటే కుటుంబాలు అనేటివి పట్టించుకోరా అంటే రాజకీయాల కోసం? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏపీ చూస్తే జగన్ షర్మిల తిట్టుకోవడం అవి స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ చూస్తే
అన్నను వదులుతలే, తండ్రిని వదులుతలే. యా సో అంటే ఇట్లాంటి రాజకీయాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను అనేది ఏంటంటే అందరు కవితలాగా ఉండరు, ఓకే. అందరూ షర్మిలలా. షర్మిల గారు చనిపోయిన తండ్రి మీద ఆమె తండ్రి చనిపోయిన తర్వాత ఆమె ఒక ఆడపిల్లగా రాజకీయం ఎదగాలనుకుంది. కానీ ఇక్కడ షర్మిలకి కవితకు మీరు లింక్ పెట్టొద్దు. ఓకే. ఎందుకు అంటే కేసీఆర్ గారు బతికే ఉన్నారు. కేసీఆర్ గారు ఉద్యమకారుడు. ఎంత ఏది చెప్పినా కేసీఆర్ గారే 100% ఒక ఉద్యమకారుడుగా నేను 100% నేను అప్రిషియేట్ చేస్తా, నేను రెస్పెక్ట్ చేస్తా. ఆయన భాష అప్పుడు ప్రజలు ఇష్టపడ్డారు, ఒక స్థాయి వచ్చిన తర్వాత ప్రజలు ఇష్టపడ్డారు. కాకపోతే ప్రజలు ఇష్టపడరు అని చెప్పేసి ఆయన వ్యక్తిత్వం మార్చుకోలేదు. ఆయన అలాగే ఉంటారు, అలాగే చేస్తారు. ఇవాళ అక్కడ కొడుకు తగ్గట్లేదు, బిడ్డ తగ్గట్లేదు. రాజకీయాల కోసం ఇంత దిగజారుడు అనిపించి ఒక్కొక్కసారి మాకే అనిపిస్తుంది. ఒక కుటుంబ బంధాలను వదిలిపెట్టి ఏం రాజకీయం చేస్తావు, ఎవరిని ఉద్ధరిస్తావు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావంట. నువ్వు నన్ను అందుకే అడిగావు పదవి అని. పదవి కోసం నేను పాకులాడితే శివ ఇక్కడికి నేను రాను, ఇట్లా టీవీలలో మాట్లాడను. నేను పైరవీల దగ్గరే ఉంటా, నాయకుల పక్కనే ఉండేదాన్ని. పక్కనంటే కూర్చొని నేను పదవుల కోసం ఇండ్ల పొంటి తిరిగేదాన్ని, లేకపోతే ఇంకా పైరవీలు తీసుకొని పదవి తెచ్చుకొని హ్యాపీగా నా కుటుంబము నేను లగ్జరీగా ఎంజాయ్ చేసేదాన్ని. సంధ్యక్క పదవుల కోసం పని చేయదు. పదవి సంధ్యక్క కోసం రావాలి, సంధ్యక్క పదవుల కోసం రాదు. గుర్తుపెట్టుకో శివ. ఈరోజు చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా పదవి అనేది శాశ్వతం కాదు. ఒక మన నోట్ల నుంచి వచ్చే మాట, ఒక భరోసానే శాశ్వతం. అదే సిద్ధాంతంతో నా తల్లి నాకు నేర్పించిన గొప్ప మనసుతో నేర్పించిన మర్యాద అది. ఆమె మాటలు చాలా. నా మదర్ కూడా ఎంతో కష్టాల నుంచి మమ్మల్ని 3 ఆడపిల్లలను పెంచింది. కాబట్టి కుటుంబ నేపథ్యం వల్ల ఇవన్నీ మేము నేర్చుకున్నాం. డబ్బులు ఇవన్నీ శాశ్వతం కాదు. ఎప్పుడైనా జీవితం పదవితోనే ఇంకా ఉండిపోతాం, ఇక్కడనే ఉంటామని అనుకున్న వాళ్ళకి ఎగ్జాంపుల్ కేసీఆర్ గారే. మొత్తం నేనే ఉంటాను ఇంకా భూమి ఉన్నంత వరకు అనుకున్నాను. పదవి అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది తమ్మి? నేను ఎందుకేమంటానంటే 2 సమానంగా తీసుకున్నప్పుడు ఒక మనిషి బ్యాలెన్స్ ఉండగలుగుతాను. కానీ నేను మొత్తం బిచ్చగాలని చేసి మీరు దిగిపోయారు అని అన్నారు. నిజంగా తెలంగాణలో ఉన్న వాళ్ళని బిచ్చగాలని చేసిరా తమ్ముడు? నిజం చెప్పాలి, నేను ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇలా ఆదివారం అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా. తెలంగాణ కేసీఆర్ కుటుంబం వల్లనే వచ్చిందా తమ్మి? నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. సో నా ఒపీనియన్ చెప్తా. తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఉండే ఏరియా డెవలప్ అయింది. నేను అడిగిన దానికి నేను డెవలప్మెంట్ గురించి విను. ఒక్క నిమిషం. తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబం వల్ల వచ్చిందని డెవలప్మెంట్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. తెలంగాణ కేసీఆర్ కుటుంబం వల్లనే వచ్చిందా అనేది నేను ఒకటి అడుగుతున్నా. దానికి ఒకటి సింగిల్ గా ఆన్సర్ చెప్పు. వాళ్ళ గురించి ఎందుకు వస్తుంది? వాళ్ళ గురించి కాదు, వాళ్ళ వల్లనే వచ్చిందా? అట్లా అనలేం కదా. అందరి పోరాటం వల్ల వచ్చింది. నేను ఒక అయితే నేనేమంటున్నా, అందరి పోరాటం వల్ల వచ్చినప్పుడు 5 వాళ్ళ కుటుంబంలో 5 పదవులు తీసుకున్నారు. తీసుకోండి, మీరు పోరాటం చేసిండ్రు, మీరు కుటుంబం కోసం చేసిర్రు. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ ఉద్యమంతో సహకరించిన, ఇప్పుడు నీ దాంట్లో ఒక 10 మంది పనిచేస్తున్నారు శివ, నీకు ఒక 10 రూపాయలు వస్తే ఒక స్వీటో మంచో చెడో ఏదైనా వచ్చినా నీ వాళ్ళకి చెప్పుకుంటావు, కానీ ఎదురుగా పోర్షన్ వాళ్ళకి చెప్తావా శివ? ఫస్ట్ నీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తావు. ఎవరికి ఇస్తావు? నీ వాళ్ళకి కదా. నీతో పాటు కొట్లనే ఉద్యమకారులు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు నిజంగా చెప్పు శివ, వాళ్ళకి న్యాయం చేశాడా కేసీఆర్ గారు? కొంతమంది కాదు, కొంతమందికి చేసిన మిగతా వాళ్ళందరికీ అన్ని పదవులు ఇవ్వలేరు. ఏదో ఒక రకంగా చేయడానికి అవకాశం ఉందా లేదా? ఆ పొజిషన్లో మీరున్నా చేయలేరు. విను ఒక్క నిమిషం శివ. ఇవాళ నేను ఒక మాట చెప్తున్నా. కోట్లాది రూపాయలు పెట్టి ఎన్నో డెవలప్మెంట్ చేసినాం. కుటుంబాల త్యాగం చేసిన కుటుంబాలకి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టు, ఉద్యోగం అక్కర్లా, 2 కోట్లు డిపాజిట్ చేయి, పెన్షన్ నెలకు వచ్చే జీతంని వాళ్ళ కుటుంబాన్ని గడుస్తారు. ఒక ఇల్లు ఇవ్వండి, ఒక ఇల్లు లేకపోతే ఒక ప్లేస్ ఇవ్వండి. అలా మనం సెట్ చేసుకోవచ్చు. అందరికీ ఉద్యోగాలు అక్కర్లేదు. బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? అందరు ఉద్యోగాల కోసం బిజినెస్ ఎందుకు చేస్తారు శివ? నేను అనేది అది. అయితే నేనేం చెప్తున్నానంటే, అతను మన ఇప్పటి వరకు మన కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు మనకు 60 సంవత్సరాల నుంచి 22 మంది సీఎంలు పనిచేసిండ్రు రాష్ట్రంలో. 22 సీఎంలు పనిచేసినా కూడా దగ్గర 60-65 వేల కోట్ల అప్పు మాత్రమే బ్యాలెన్స్డ్గా ఎక్కుతూ తగ్గుతూ ఉంది ఇన్ని 60 సంవత్సరాలల్లో. కేవలం ఒక్క కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల అప్పులు జరిగాయి.
ఎందుకంటే నేను అన్ని కొన్ని ఎందుకైందని నేను అంటే మేము టోటల్గా ఒక డెప్త్గా వెళ్ళి తీసుకున్న సబ్జెక్ట్ ఎందుకైంది అని 60 సంవత్సరాల నుంచి గాంధీ 10 సంవత్సరాలల్లో 8 లక్షల కోట్లు అంటే కేసీఆర్ గారు ఇంట్లో నుంచి ఏమైనా కడతాడా? మన దగ్గర నుంచే కదా శివ. నేను అనేది ఏంటి అంటే వాస్తవానికి ఇవాళ ఆయన నమ్ముకున్నోళ్ళు బిచ్చగాలం చేసిండు. ఎందుకు అంటే నా తెలంగాణ మీరున్నారా 100%. ఇవాళ తెలంగాణ కోసం మేము ఉద్యమాలు చేసి కేసులు పెట్టించుకున్నాం శివ. కేసులు పెట్టించుకున్న మరి పార్టీల నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఉంటే ఏదన్నా ఒకటి వస్తుంది. నేను ఉద్యమకారురాలు, నేను పార్టీ కాదు, నేను ఉద్యమకారురాలు. నేను పార్టీలో పని చేయలేదు, ఉద్యమం కోసం చేసిన, తెలంగాణ కోసం చేసిన, గుర్తింపు రాలేదు. నేను అన్నది ఏంటంటే ఆయన తెలంగాణ వస్తుంది నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తాడో లేకపోతే ఇంకేదైనా ఎమ్మెల్సీ ఇస్తాడని చేయలేదు. మమ్మల్ని గుర్తింపు లేదంటున్నా నేను. మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు, వాళ్ళని గుర్తించకుండా తన బిడ్డని ఎందుకు గుర్తించి ఎంపీ పదవి ఇచ్చిండని నేను అడుగుతున్నా. తనతో పాటు 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళని కూడా గుర్తించకుండా ఒక మహిళకి ఎందుకు మినిస్టర్ పదవి ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇది కరెక్టా కాదా తమ్మి అని నేను అడుగుతున్నా. కరెక్టే మీరు అయితే నేను అనేది కరెక్ట్ అని మీరు చెప్తున్నప్పుడు నాకు బాధ అనేది ఉంటుందా ఉండదా అంటే కష్టపడ్డ వారికి కాకుండా ఉద్యమాలు ఒకరు చేస్తారు, ఒకరు అనుభవిస్తారా? టీడీపీ వాళ్ళని తీసుకొచ్చుకొని కాంగ్రెస్లో నుంచి గెలిచిన వాళ్ళని తెచ్చుకొని మహిళా మంత్రిగా ఇచ్చి మరి మేమందరం ఎక్కడ వెళ్ళాలి శివ? మాకు బాధ ఉంటుందా ఉండదా చెప్పు? మేము కూడా తెలంగాణ కోసమే కొట్లాడినాం. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి న్యాయం జరిగిందా మీకు? నేను స్వేచ్ఛ ఉంది 100%. నాకు కావాల్సిన స్వేచ్ఛ లేదని నేను చెప్తా. ఎందుకు నేను చెప్పాలా? సో గాంధీ భవన్ దగ్గర మీరు ఏదో మాట్లాడాలనుకొని నాకు తెలిసిన ఫ్రెండ్ అక్కడ ఉండే. సో ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు సో నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనట్టు మాట్లాడతాను చెప్పేసి గాంధీ భవన్ మెట్లు దిగి కిందికి వచ్చి గేట్ దగ్గర మాట్లాడారు. ఓకే చెప్పింది కదా మాట్లాడారు అని నేనే చెప్తున్నా. నేనే అన్నా ఒక్కొక్క పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఓకే నేను అందుకే వ్యక్తిగతం వేరు, పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడవాలి. అది 100%. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడలేడు. రాజ్యాంగంలో లేనివి కూడా ఎవరు కోరలేము మనం. అయితే గాంధీ భవన్ దగ్గర మాట్లాడేది రాజ్యాంగమా? నా ఇంటెన్షన్ చెప్తున్నా. గాంధీ భవన్ దగ్గర నువ్వు ఒక సబ్జెక్టు దాని ప్రకారమే మాట్లాడాలి. నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడినానంటే పార్టీకి సంబంధం ఉండదు. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే పార్టీకి సంబంధం. ఇప్పుడే స్వేచ్ఛ అన్నారు. నేనేం స్వేచ్ఛ అనేది విను. నేను ఇంత లేదే ఇవాళ సంధ్యారెడ్డిని నన్ను ఇంతమంది ఈరోజు ఒక కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అంటున్నారా? సో కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా మీకు సపోర్ట్ చేశారు ఇంతగానో మాట్లాడుతుంటే? ఇప్పుడు ఉన్నారండి, ఎందుకు లేరు? 100% మా పిసిసి గారు నన్ను గుర్తించి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఇది మాట్లాడడం తమ్ముడు పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఆడవాళ్ళ వస్త్రధారణ అనేది పార్టీలో మనం అక్కడ గైడ్ లైన్స్ ప్రకారంగా అట్లా ఇవ్వరు. ఎవరి వస్త్రధారణలు బీజేపీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, బీఆర్ఎస్కి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కాంగ్రెస్ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాళ్ళ సిద్ధాంతాలను అనుకూలంగా మనం ఉండకూడదు. మన భావజాలము అనేది ఒక మహిళగా మాట్లాడినాం. దాన్ని నన్ను ఎవరేం తప్పు పట్టలేదే. నన్ను తప్పు పట్టినప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడినావు అన్నప్పుడు నువ్వు ఆ మాట అడుగు. నన్ను నీకు ఎక్కడుందమ్మా స్వేచ్ఛ అని అడుగు. నన్ను ఏం అడగలేదే. ఓకే గో హెడ్ అన్నారు. బట్ నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు, నన్ను గౌరవించారు కదా. నన్ను ఒకవేళ నువ్వు ఎందుకు మాట్లాడావు అని చెప్పి నన్ను ఎవరైనా ఇట్లా అన్నారని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ నన్ను అడుగు. కాబట్టి స్వేచ్ఛ అనేది ఎందుకు ఉంది తమ్ముడు అంటే ఈరోజు లైవ్ డిస్కషన్లకు నేను వెళ్తున్నాను. గాంధీ భవన్ దగ్గర నాకు ఒక వేదిక దొరికింది. నేను ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. నేను ఒక మహిళలకి నాకు రాజకీయం అంటే చాలా రాజకీయాలలో వెళ్తే ఏమవుతుందంటే ఇంకా కొంతమందికి ఎక్కువ సేవ చేయొచ్చు, రాజకీయ అనుబంధం ఉంటే ఇంకా కొన్ని తెలుసుకోవచ్చు అనేది నా పర్సనల్. అది నేను ఎవరి మీద రుద్దాను. రాజకీయాలంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది. నేనైతే మీలాంటి రాజకీయ నాయకురాలని ఇప్పటివరకు నేను చూడలేదు. ఎందుకో నేను చెప్తా. కొన్ని మాటలు మాట్లాడతారు, అసలు అవి ఏ మీనింగో అర్థం కాదు నాకు. సో అవి నేను అడుగుతా, మీరు చెప్పాలి. చెప్పండి. ఓకేనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా అడుగుతున్నారు, ఫౌండేషన్ కాదు. సో రెండు కదా మీకు చెప్పడం జరిగింది. నేను ఒకటి చెప్పనా, నువ్వు రాజకీయంగా మాట్లాడమంటే కొన్ని మాట్లాడతా వినండి. నువ్వు ఇప్పుడు మీరు మాట్లాడినది నేను అడిగినప్పుడు అక్కడ ఎట్లా మాట్లాడారు అట్లనే చెప్పండి. నేను అదే చెప్తున్నా తమ్మి. నేనేం చెప్తున్నానంటే కొంతమంది పార్టీలను ఓన్ చేసుకోరు, కొంతమందికి పార్టీలతో అవసరం ఉండదు. మనం చేసే సేవనే ఇష్టం ఉంటుంది. మనం కొంతమంది ఉన్నారు. నేను ఇది కూడా అడుగుతున్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నాకు కిషన్ రెడ్డి గారు పార్టీతో సంబంధం లేదు. తన కొన్ని భావాలు నచ్చుతాయి. నాకు డికే అరుణ గారు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. నాకు డికే అరుణ గారు కొన్ని భావాలు నచ్చుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీలో ఉన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఆయన. మాకు రిలేటివ్స్ కన్నా ముందు కొద్ది ఎందుకు ఇష్టం అంటే తన భావజాలం ఇష్టం. నేను ఒక మాట చెప్తున్నా. బట్టి గారు ఉన్నారు. బట్టి గారు
చాలా బాగా మాట్లాడతాడు. కొన్ని మరొకటి ఉత్తమన్న ఉన్నాడు, ఎంత ఉత్తముడు అంటే ఏదన్నా మాట్లాడినా కూడా నవ్వుతాడు. అంటే కొంతమంది కొన్ని ఉంటాయి. మీరు ఎంత టప్పు కొట్టినా మీకు ఏ పదవి నాకు పదవి గురించి అంటలేను, నేను నా ఇష్టపరంగా నేను ఇవాళ ఒక విషయం మీకు చెప్తాను శివ. నేను వీళ్ళు చెప్పిన అంటే నాకు బీజేపీ ఏమైనా ఆఫర్ ఇస్తుందా కిషన్ రెడ్డి? ఏమో నేను ఏం చెప్తున్నా, కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇవాళ రాజగోపాల్ రెడ్డి మీరు ఇప్పుడు పేర్లు ఎత్తిన అన్ని ఎంపీలు మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్. నేను ఒకటి చెప్పనా, నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడో చూశారు అంటే వాళ్ళని అభిమానిస్తున్నా నేను. అంటే కొన్ని హరీష్ రావు గారు ఉన్నారు, నేను రాజకీయ పరంగా ఆయనకు కొన్ని చేసేట్టు నాకు నచ్చదు, కానీ ఆయన దగ్గర ఉన్న ఒక మంచి గుణం ఏం చెప్పనా, ఏ రాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు, తనే లిఫ్ట్ చేస్తాడు హరీష్ రావు గారు. నాకు అట్లా ఇష్టం ఆయన. నేను 2-3 సార్లు ఫోన్ మాట్లాడా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక మహిళా ఇష్యూ సిద్దిపేటలో జరిగినప్పుడు ఆయన ఒక ఇరిగేషన్ మంత్రిగానే ఉన్నారు, ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాకు గొప్పగా అనిపించింది. కొంతమంది ఫోన్లు లిఫ్ట్ చేయరు, నేను అదే చెప్తాను. భరోసా అనేది ఫోన్ లిఫ్ట్ చేయమని నేను అందరికి చెప్తాను, రాజకీయాలకు అతీతంగా చెప్తాను, రాజకీయ నాయకులకు కూడా చెప్తా. సార్ నేను అడగొచ్చా? అడగొచ్చు. ఓకే డన్. రీసెంట్గా ఒక డెబేట్లో మీరు మాట్లాడడం జరిగింది. సో ఒక మొగోడీడు ఉచ్చబోస్తాడు, ఆ ముచ్చిపోస్తుందా అని. అయితే అతను నువ్వు అదొక్కటే చూసినావు, అంతకుముందు ఇంకా ఉన్నాయి. దానికి నేను చెప్పిన తర్వాత నేను అట్లా కాదు, అన్నిటికీ సమాధానం చెప్తా. అతను ఏమడిగాడంటే ఎస్ మగవాడు ఆడవాళ్ళు సమానమే అంటే నేను చెప్పిన బాబు నేను ఏం కోరుకుంటున్నా విను ఇక్కడ శివ, మగవాడితో ఆడది సమానంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలి, నీ కాళ్ళ మీద నిలబడాలని చెప్పిన. కానీ ఒక మగోడు పర్సనల్ గా మగోడు చేసిన పని మనం చేయలేదు. నువ్వు తలకాయ కిందికి కాళ్ళ మీదకి నువ్వు చేస్తావు, ఆడది చెయ్యలేదు. ఆ మగవాడికి చుచ్చొచ్చింది అనుకో బండి పక్కన ఆపుకుంటాడు, బజార్లో పక్క పోయి పోస్తాడు, ఆడది పొయ్యలేదు అని చెప్పాను. కొన్ని ఉంటాయి, అందుకే ఈ రోజు కూడా చెప్పిన నీకు, ఒక మగవాడిని ఒక భార్య వాడిని రాజుని చేసి రాణిని కావాలి, వాడిని అది చేయకూడదు అని నేను చెప్పింది. అందుకే సూపర్. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి ఎవరో తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరన్నా ఉంటే సంధ్యారెడ్డి ఇట్లా మాట్లాడింది ఎందుకు పోయాను నేను రోడ్ మీద పోస్తాను చెప్పేసి వీడియోలు చేసిన నేను ఒకటి చెప్తే అట్లా కాదు, వినదు. ఒక్కటి వినండి, అంత స్వేచ్ఛ అంత అదిగా ఎవరు కాదు. నేనేం చెప్పానంటే అతను తల తోకలేని మాటలు మాట్లాడింది కాబట్టి వారికి సమాధానం చెప్పిన, అంటే వినండి, అది అక్కడితోని క్లోజ్. నేను అది రాజకీయ చర్చగా చేయదలుచుకోలేదు అన్నప్పుడు నేను 1000 మంది కామెంట్ చూసిన, 1000 మంది కరెక్ట్ నువ్వు అడిగావన్నాడు. అంటే వాడు తల తిక్క లేకుండా అడిగిన ప్రశ్నకు నేను తల తిక్క లేకుండానే చెప్పిన. నేనేమంటున్నా అంటే మీరు మాట్లాడినది ఎవరన్నా తీసుకొని అంటే ఎవరన్నా అందుకే తెలివి తక్కువ దద్దమ్మలు అన్న అట్లాంటి వాళ్ళు ఇది అనుసరిస్తే ఎట్లా ఉంటది? అనుసరించడం కాదు, ఒకటి చెప్పనా, ఎవరికైనా ఎవరు మనోభావం వాడు. నేను మగవాడిని ఎంతసేపటికి చూసినా మగవాడితో ఆడది 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 అంటే నేను అనేది ఏంటంటే మగవాడు, నేను 10 సార్లు చెప్పిన మగవాడిని మగవాడి లాగానే ఉండనియండి బాబు. ఆడమగాని ఎందుకు సృష్టించిండ్రు? ప్రతిసారి మగవాడిని కించపరుస్తూ మగవాడి కన్నా నేను ఎక్కువనా నేను తక్కువనా ఆడవాళ్ళ మేము ఎక్కువనా అని కాదు. ఆ మగవాడిని మనం గౌరవిస్తూనే మనం గౌరవప్రదంగా బ్రతకాలనేది శివ నా ఇంటెన్షన్. ఎవరి గురించి నాకు అనవసరం. అడగండి. పిల్లి పిత్రేగాడు అంటే ఏంది? పిల్లి పిత్రేగాడు అంటే అదే ప్రతి దాంట్లో సందెట్లో సడమీలాగా వస్తాడు కదా. పిల్లి పిత్రి అంటే ఒక జ్ఞానం లేని లాగా మాట్లాడడము. ప్రతిది వినండి, ప్రతి విషయంలో ఏ విషయమైనా ఇప్పుడు ఈ మాటకి ఈ సందెక్కనే మాట్లాడితే బాగుంటుంది అంటావు, నువ్వు అక్కకే సూట్ అవుతుంది అంటావు. ప్రతి దాంట్లో నువ్వు దూరొద్దు, నీకు సందర్భం వచ్చినప్పుడు నీకు విలువని ఉండాలి. ప్రతిదీ నువ్వే మాట్లాడేస్తే నీకు ఎవడు విలువిస్తాడు? ఓకే, ఒక హీరోయిన్ ఎక్కడ కేటీఆర్ మాజీ మినిస్టర్ మీకు పిల్లి పిత్రేగాడు. మరి వినండి, ఒక రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర సీఎం, గతంలో పిసిసి, ఈయన గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఈయన మాట్లాడిన మాటలకు ఈయన ప్రతిదానికి మాజీ సీఎంగా, ఇప్పుడు లైవ్ సీఎంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అంటే మీరిద్దరు అనుకున్నా నష్టం ఉంటుంది. నువ్వు నీలాగా మాజీ మంత్రులు దగ్గర 15 మంది ఉన్నారు, 14 మంది 15 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరికీ లేని నువ్వెందుకు వచ్చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నువ్వు టార్గెట్ చేసినావు అని అంటే 100% అందరూ బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం మీకు కూడా ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు ఇంకో మాజీ మంత్రి ఎందుకు మాట్లాడతలేరు? ఇంకో మాజీ ఎందుకంటే 100% ఊరికే మేము కేటీఆర్ని ఎందుకంటున్నాం, ప్రతిదానికి స్పందిస్తాడు. కొన్ని ఉంటాయి అన్ని నువ్వే చేస్తావా, అన్ని శాఖలు నువ్వే చేస్తావు, అన్నిటికీ నేనే రాజీ మంది అందుకే మీ చెల్లెది అనిపోయిందని నేను అదే చెప్తా. నేను అనేది ఏంటంటే నేను నిజం చెప్తాను, మీరు మాట్లాడడానికి నేను ఎక్కువ అడగాలనుకుంటున్నా కానీ వద్దని నేను ఒకటి చెప్పనా తమ్మి, ఇప్పుడు గవర్నమెంట్ లో ఎక్కువ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి? నీకొకటి ఇంటవా తమ్మి, 2 ఉన్నాయి, ఒకటి హోం శాఖ, ఒకటి విద్యాశాఖ. విను, ఇవన్నీ 2 శాఖలు సీఎం గారి దగ్గర ఉన్నాయి.
నేను ఇప్పుడే చెప్పిన కాంగ్రెస్లో నీకు స్వేచ్ఛ ఉందా అని అడిగా. 100% కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది. కాబట్టి విను ఒక్క నిమిషం. రాజకీయంగా నువ్వు అడిగినావు అనుకో, నీ 100 క్వశ్చన్లు కాదు 200 క్వశ్చన్ ఆన్సర్ చెప్తా. నేను అనేది ఏంటంటే 100 మంది అరవలే అక్కడ, ఎవరికి ఇవ్వాలో అర్థం కాక దానికోసం పెండింగ్లో. కానీ ఆయన షోకు కోసమో ఆయన దాంట్లో లబ్ధి చెందడానికి కోసమో పదవులు పెట్టుకోలేదు. గుర్తుపెట్టుకో. ఇవాళ రాజకీయంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీల నుంచి ఉన్న వాళ్ళే, కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళే. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే 100% దీనికి ఒక అధిష్టానం ఉంటుంది. ప్రతి మంది సెక్యులరిజం. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది. అదే మనము ఎవరికి జవాబుదానం లేదనుకో, మనం చేసుకోగలుగుతాం, తాళం వేసుకొని వెళ్ళగలుగుతాం. అదే జాయింట్ ఫ్యామిలీ ఉంటే వండి పెట్టాలి, చెయ్యాలి, పోవాలి, తాళాలు వేసుకోవాలి, కొన్ని పద్ధతులు ఉంటే తొందరగా ఇంటికి వెళ్ళాలి. అదే భార్య భర్తలు ఉంటే ఇద్దరికి ఫోన్ చేస్తాం, తను రాలేదనుకో నేను వస్తాను, మీరు తినండి పడుకోండి అని చెప్తాం. అదే నువ్వు ఇంట్లో అత్తమామ ఉన్నారనుకో వంట చేసి పెట్టాల్సి వస్తుంది. కొన్ని ఉంటే రిలేటెడ్గా. బట్ కాకపోతే ఇవన్నీ మనం రాజకీయంగా లాజిక్గా మనం మాట్లాడుకుంటూ పోయినాం అనుకో, ఈ రోజు సరిపోదు, ఇంకా 2 రోజులు సరిపోదు. నేను అనేది అంటే ఇంకా 2 ఉన్నాయి, మీరు మాట్లాడినాయి దాని గురించి మాట్లాడేసి మనం ఎండ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఆల్రెడీ నీ తోక కట్ చేసి ఇంకేం కట్ చేయాలన్నారు, ఇంకేం కట్ చేస్తారు మీరు? ఎవరినన్నారు మీకు గుర్తులేదా? ఎవరన్నా చెప్పండి. కేటీఆర్ గారిని అన్నారు. అవును, ఆల్రెడీ ప్రజలు కట్ చేశారు, మేం కాదు. ప్రజలు మినిస్టర్ పదవి కట్ చేశారు, ఎమ్మెల్యే పదవి కూడా కట్ చేయాలని అంటున్నాం 100%. ఎందుకు? మీరు మొన్న ఒక సీఎం గారిని ఒక మాట అన్నారు, నేను హైదరాబాద్లో చదువుకున్నా, నేను గుంటూరులో చదువుకున్నా, నేను అమెరికాలో చదువుకున్నా, నువ్వు ఊళ్ళో చదువుకున్నా, ఊరోని నీకేం తెలుసు అన్నాడు. ఊరోడు అంటే ఏమిటి? మీ అయ్య ఎక్కడ పుట్టిండు? మీ అయ్య చింతమడకలో పుట్టిండు, నువ్వు కూడా చింతమడకలోనే పుట్టింటావా? బీహార్ అని మాట్లాడారు. ఎవరు బీహార్ వచ్చి వాళ్ళు బీహార్, వాళ్ళ తాతలు ముత్తాతలు బీహార్ నుంచి వచ్చిరని వాళ్ళే చెప్పారు, మాకేం తెలుసు. నేను చెప్తున్నా వాళ్ళు చెప్పిన ప్రకారంగా మళ్ళీ బీహార్ చదువుకొని పోవాలన్నాం. నువ్వు పుట్టింది ఇక్కడ, నీ తాతలు ముత్తాతలు 4 ఫాదర్స్ ఉన్నారు అన్నప్పుడు ఆ మాటకు నేను అన్నా, ఊరోళ్ళు అంటే రైతులను నువ్వు తమ్ముడు. సో అంటే సంధ్యారెడ్డి మేడం అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చెప్పాలనేది మీరు మంచిగా చెప్పారు. సో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. సో అంటే ఎవరో టాటోలు వేసుకుంటే, సో నీ మొహానికి టాటో వేసుకున్నావు, ఇంకేడు వేసుకుంటావా అని అడిగారు. ఇంకేడు వేసుకోవాలి? నేను ఒకటి చెప్పనా, అభిమానం అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది తమ్మి, నువ్వు ఒకటి చెప్పు. మనసులో ఉంటుంది కదా. ఈడ నువ్వు టాటూ వేయించుకోగానే కేసీఆర్ నీకు పదవి ఇస్తాడా? ఇస్తాడా? అట్లా టాటూ వేయించుకోవాలనుకుంటే ఉద్యమకారులు 100,000 మంది ఉర్రు. వేయించుకుంటా అంటే అందరం ఒంటి నిండి వేయించుకుందాం. ఎప్పుడో ఇచ్చేటోడు ఆమె వేయించుకుంటే మీకెందుకు? ఆమె ఏం చెప్పింది ప్రజలకు, ఇక్కడ నేను కేసీఆర్ గారికి టాటూ వేయించుకున్నాను, నేను పువ్వులకు వెళ్ళాను, ఆ పువ్వుల వాడు చూసి నన్ను పువ్వులు ఫ్రీగా ఇచ్చాడు, నేనొచ్చి దేవుడికి మీరు ఈడ పూజ చెయ్యండి అని నువ్వు అలా చెప్పినప్పుడు దేనికోసం ఈ వైనాలన్నీ ఒలుకుతున్నావు నువ్వు? ఈ వైనాలన్నీ ఒలికి మేము అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే. దానికి కోసం చెప్పేసుకొని ఓ బాపు బాపు ఏమి ఇయ్యడు బాపు. బాపు గురించి అందరికీ తెలుసు, నీకు మాత్రమే తెలియదు. నేనేమన్నా అంటే నువ్వు ఇక్కడ కాదు, అట్లా అనుకుంటుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పిన తమ్మి. ఓకే డన్. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే ఒక విషయం మాట్లాడారు, అంటే అవన్నీ నేను చేసి వచ్చినా అన్నారు. నేను చేసి వచ్చినంటే నీకేమన్నా, ఇవన్నీ నేను కేసీఆర్ గారి మనస్తత్వం మనకు తెలుసు. ఉద్యమకారురాలిగా చాలా మంది ఉద్యమాలు చేసుకొని వచ్చినాం, మేమేం ఫైట్ చేయలేదు, మాకు నచ్చలేదు, మేము వచ్చేసాం. తనని మేమేం అది చెప్పలేదు, ఇది చేయలేదు. ఆ అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు కొద్దిగా అంటే ట్రెండింగ్లో ఉండాలి, మనం మాట్లాడాలంటే నేను తప్పేమనను. తను కూడా ఒక సెలబ్రిటీ కావాలనుకుంది, తను మాట్లాడింది. ఈ విషయంలో తను సెలబ్రిటీ అనుకుంది, మాట్లాడింది. ఆ విషయానికి నేను ఆన్సర్ చెప్పిన. నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడినప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏముండదే తల్లి నా బంగారు తల్లి ఏముండదు, ఇదే ఉంటదే తల్లి అని చెప్పి తిట్టి బంగారు తల్లి అని ఇప్పుడు అంటున్నారు. అంతే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నీకు మంచిగా చెప్తే అర్థం కాలే కదా. ఎందుకంటే నువ్వు ఏం చేసినా గది ఉన్నా నువ్వు ఇలా జీతానికి పనిచేయాల్సిందే తప్ప కేసీఆర్ కుటుంబానికి బిడ్డకే దిక్కులేదు. ఓకే జీతం అంటే నాకు గుర్తుకొచ్చింది. ఒక వీడియోలో ఒకటి మాట్లాడడం జరిగింది, జాగృతి అని జాయిన్ అవుతున్నారు. సో 20,000 30,000 ఇస్తంటేనే మీరు వర్రి జీతం తీసుకోరు, నెల జీతం అని అన్నారు. అంటే రాజకీయాలలో జీతాలు ఉంటాయా? జాగృతి రాజకీయ పార్టీ? ఓకే, జాగృతి సంస్థ, రాజకీయ పార్టీ ఇంకా కాలే. సో ఇంతకు ముందుకు మీరు మాట్లాడుకుంటా ఇప్పుడు వేరే వాళ్ళని కూడా బీఆర్ఎస్ వాళ్ళని కూడా అన్నారు. నేను ఏమన్నా అంటే ఒక అమ్మాయి వైరల్ అవుతుంది కదా, ప్రతి దగ్గర వేసి వీడియోలు చేస్తుంది కదా. ఆ అమ్మాయికి సోషల్ మీడియా, ఆమె ఫుల్ టైం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఆమె పని ఏంటంటే కంటెంట్ ఇస్తారు, ఒక వెహికల్ ఇస్తారు, 2 కెమెరాలు ఇస్తారు, ఆమె వెళ్ళేసి ఇవన్నీ
మాట్లాడాం మనం. ఎవరు ఆమె? ఇక నీకు తెలుసు నువ్వు ఎవరి గురించి టాటూ అని ఎవరు అడిగావో. నాకు కొన్ని సందర్భాలలో కొన్ని వ్యక్తుల పేర్లు నేను వాడను, నాకు ఇష్టం ఉండదు. ఆ రోజు వరకే మాట్లాడతాను. అంటే వాళ్ళు హైలైట్ అవుతారనా? ఎస్. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైనా దొరకన దొంగోడే ఎక్కువ హైలైట్ అవుతాడు. ఓకే. కాబట్టి నేను ఎవరి పేరు వాడను. అయితే అక్కడ ఏంటంటే ఆమెకు నెల జీతం 20 నుంచి 25,000 రూపాయలు. ఆమె కంటెంట్ అదే. కాబట్టి మాస్ మసాలా ఏముండదు. ఒకవేళ ఆమె సెలబ్రిటీ అయితే, ఒకవేళ పార్టీలో పదవి ఉంటే, ఈ ఈ మొన్న ఏదో సభ జరిగింది చూడండి, ఆ సభలో కింది నుంచి మైక్ అందుకుంది, ఆడియన్స్లో కూర్చుంది, ప్రజలలో కూర్చుంది కింద. ఒకవేళ మాకు పదవి ఉంటే పైన కూర్చునేది. మైక్ అందుకొని ఆ రోజు చెప్పింది, అన్నా కేటీఆర్ అన్నా అని చెప్పింది. వెనకాలో ఇట్లా ముందు చూసుకుంటూ వెనకాలో మన శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నవ్వుతున్నారు, కేటీఆర్ గారు నవ్వుతున్నారు, మనకు మంచి రోజులు వస్తాయి, రాబోయేది మనదే అని చెప్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎందుకు చెప్తున్నానంటే, ఆ అమ్మాయికి ఏం పదవులు అట్లాంటివి ఏం లేదు. ఇప్పుడేదో అధికార ప్రతినిధి అంట ఏదేదో ఇచ్చిండ్రు, అంత తొందరగా అసలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇయ్యదు పదవులు. ఇంకొక విషయం ఏంటంటే, ఆమెకు అది ఇచ్చింది సోషల్ మీడియా ఇచ్చింది కాబట్టి ఆమెకు ఆ పని. మాకు ఇక్కడ డబ్బులు ఎవరు ఇవ్వరండి. మాకు పదవి ఇస్తే ఆ పదవికి న్యాయం చేయాలి, ప్రజల కోసం పనిచేయాలని ఒక వేదిక. డబ్బులు తీసుకుంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు. ఆ డబ్బులు తీసుకోవడం అంటే నేను ఇంకో రకంగా చెప్పట్లేదు. ఒక జీతం తీసుకుంటుంది ఆమె, పని చేస్తున్నందుకు జీతం తీసుకుంటుంది. జీతం తీసుకొని పనిచేస్తున్న వాళ్ళకి మాకు తేడా ఉంటుంది. రాజకీయంగా మాకు ఎవరు ఇవ్వరు. ఆ అమ్మాయి పని సోషల్ మీడియా, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. మేము అట్లా మాట్లాడలేము కాబట్టి ఎప్పుడు మాట్లాడలేదు. నేను నిజం చెప్తున్నా, మీలా ఎవరు మాట్లాడలేరు. వాస్తవం అది. అంటే ఎప్పుడు తన్నాల్లో తెలుసు, ఎప్పుడు మెచ్చుకోవాలో తెలుసు. సో నేను అనేది ఏంటి తమ్మి అంటే, నేను చాలా సందర్భాల్లో చూసిన అమ్మాయిని, కానీ స్థితి మించిపోతుంది. నా స్థాయి దిగజారిన, అసలు నా స్థాయి కాదు. నా స్థాయి అంటే నేను పెద్ద గొప్పదాన్ని, నేను డబ్బులు ఉన్నదాన్ని అంటలేను. ప్రతి దానికి సోషల్ మీడియాకి మాకు ఒక పదవి ఉంది. ప్రతి వాళ్ళని మేము విమర్శించకూడదు, విమర్శలకు ప్రతి విమర్శలు రాజకీయాలంగా ఉండాలి. కానీ ఒక సీఎంని కూడా కంటెంట్లో కేసీఆర్ గారు అనండి, కేటీఆర్ గారు అనండి, ఎమ్మెల్యే గారు మాట్లాడిందంటే ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు ఎవరో ఒకరు వచ్చి సోషల్ మీడియాలో డబ్బులు తీసుకొని నువ్వు సీఎం గారిని నువ్వు మూతి పండ్లు రాలుతాయి, అది రాలుతుంది, ఒక పీసీసీ ప్రెసిడెంట్ని పట్టుకొని నువ్వు ఎట్లా పీసీసీ ప్రెసిడెంట్ అయినవు, నీకు అది ఉందా, మీకు ఇది ఉందా, ఇంకేదేదో మాట్లాడినప్పుడు యాజ్ ఒక జనరల్ సెక్రటరీగా నేను ఆ అమ్మాయికి గుణపాఠం చెప్పిన. స్థాయి దిగజారి, నా స్థాయి నేను ఎట్లా మాట్లాడాను అంటే దిగజారిరని మీరు ఒప్పుకుంటున్నారు. నేను దిగజారి అంటే ఆమె విషయంలో ఆమె మాట్లాడడం దిగజారిన మాటలు మాట్లాడింది కాబట్టి అప్పుడు దిగజారిన మాటల కోసము. ఎందుకంటే నాకు ఒక తెలంగాణ రాష్ట్ర సీఎంని, ఒక పీసీసీ ప్రెసిడెంట్ అన్నప్పుడు నాకు ఈ పదవి అక్కర్లేదండి. పదవి నా స్థాయి అవన్నీ నాకు అనవసరం. ఆ పదవికి నేను న్యాయం చేయాలి. మా నాయకుడిని తెలంగాణ సీఎం అండి, సరే పీసీసీ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నా మాట అంటున్నప్పుడు నాకు ఒక పార్టీ పరంగా జనరల్ సెక్రటరీ ఎందుకు, స్పోక్స్ పర్సన్ ఎందుకు అని నేను అడుగుతున్నా. అట్లా కొన్ని సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. నువ్వు నేను తిట్టుకుంటే వేరు, నీ స్థాయి నా స్థాయి తగ్గట్టు తిట్టుకుంటే వేరు, కానీ నోరు ఉంది కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాడు తిడతాడు అంటే అది కరెక్ట్ కాదని నేను చెప్పాను. కాబట్టి ఒక నెల వారం రోజులు బాగానే అదైపోయింది. పార్టీల వాళ్ళు కూడా కొంతమంది అలా మాట్లాడొద్దు అనేది చెప్పారు, అయిపోయిండ్రు. సరే కొంతమంది తెలియక కూడా అంటారు, చెప్పలేకపోయిన వాళ్ళు కూడా చెడిపోయే వాళ్ళు ఉంటారు అన్నారు. దానికోసం అన్నాం. తర్వాత మేము 100 మాట్లాడి నేను మళ్ళీ ఇంకా వేరే వాళ్ళతో తిట్టించారు నన్ను, నేనేం స్పందించలే. ఎందుకు స్పందిస్తాను? ప్రతి విమర్శలు ఉంటాయి, ప్రతిదీ మనము అన్ని దాంట్లోకి దూరలేం కదా. నన్ను కూడా తిట్టిండ్రు, ఓ కార్పొరేటర్ తిట్టింది, ఇంకొక ఆమె తిట్టింది, ఓకే అనుకున్నాం. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది, మనం కాదని మనం ఎందుకు అనుకోవాలి. కాబట్టి నేను చెప్పాను అంతే. అది కూడా వైరల్ కావాలని కాదు. సో మొత్తానికైతే మీరు ఒక మాటను దిగజారినని, అంటే ఇవి నేను కొన్ని అడిగినా కదా, ఈ పిల్లి పిత్రేగాడు, సో ఇవి కత్తరిస్తానడము, సో ఏదో ఘోషిస్తానడము, అంటే ఎక్కడో వేసుకుండా అనేవి డబల్ మీనింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు అనేది ఏంటమ్మి అంటే, మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నా ఏ దానికైనా డబల్ మీనింగ్లు ఉంటాయి. మంచిగా అర్థం, నారాయణ అన్న కొంతమందికి బూతులు వినిపిస్తాయి. మనం ఒక గుళ్ళోకి అయినప్పుడు దేవుడిలాగానే చూడాలి, గుళ్ళో మీద ఉన్న పటాలు చూడకూడదు, కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి మన మనస్తత్వాలు బట్టి మారాలంటే. ఓకే. సో ఇప్పుడు ఈ కాంట్రవర్సీ మొత్తం చూసిన తర్వాత మీ మీద చాలా మందికి చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. ఓకే. సో ఒకళ్ళు కామెంట్ చేసిరు, ఆ కామెంట్ గురించి అడుగుతాను. రేవంత్ రెడ్డి గారు
సో అక్కకి మినిస్టర్ పదవి ఇవ్వండి అని చెప్పేసి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వండి అని చెప్పి కామెంట్ చేశారు. డబ్బు సో దానిపైన మీ అభిప్రాయం? అబ్బాయి స్వేచ్ఛ అబ్బాయిది. Okay. అంటే తనకు నాలో ఏం నచ్చిందో, అక్క మాట్లాడే విధానం నచ్చిందేమో, కొంతమంది డేర్ నచ్చింది అంటుండ్రు. నువ్వు కూడా చాలా సందర్భాలు అన్నావు, అక్క ఎంతోమంది మహిళలు ఉన్నారు, మీరు ఇంత డేర్గా మాట్లాడుతున్నారు, ఎప్పటి నుంచో చూస్తున్నా, ఇవాళ కాదన్నావు. తనకు నచ్చిన దానికి తను నచ్చింది తను చెప్పాడు, ఒకసారి ఊహించుకుందాం, నష్టం ఏం జరుగుతుంది, హ్యాపీగా ఫీల్ అవుదాం. ఇప్పుడు దానికి అన్నదానికి మనం పాజిటివ్గా తీసుకుందాం, అది తీసుకుందాం, అది కాదని మనకు కూడా తెలుసు. కారా ఫ్యూచర్లో అవుతారేమో కదా. ఫ్యూచర్ గురించి చెప్పలేదే మా తమ్ముడు. మనకు రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు అనుకున్నారు ఎవరైనా? ఓకే. తన భావజాలం. సో నేను మీకు ఒకటి ఇస్తున్నా, నేను ఒక హామీ ఇస్తున్నా, ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రానికి నేను సీఎం అయితే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చేస్తా. అవునా? నిజంగా మాలో వర్తుంటే ఇవ్వచ్చు. కాదు, నేను అయితే అనుకుంటున్నారా? అట్లా నీకు నువ్వు ఎందుకు తక్కువ అంచనా అవుతావు? ఓకే. ఎప్పుడు ఒకరి గురించి ఎవరు తక్కువ అంచనా కాదు. ఎస్ నేను ఇది అయితా అని నీలో ఉండాలి, సంకల్పం గట్టిగా ఉంటే 100% అవుతుంది. సూపర్ అక్క. అంటే ఇట్లాంటి మోటివేషన్ ఉంది కాబట్టి నేను అన్నా, అంటే మీరు ఏమంటారు అని చెప్పేసి నేను అందుకే డౌట్గా మిమ్మల్ని అడగడం జరిగింది. సో మీ రాజకీయ గురువు ఎవరు అసలు? డికే అరుణ గారు. ఓకే. తర్వాత ఉత్తమ్ పద్మావతి అక్క. నాకు ఇప్పుడు ఫుల్ సపోర్టింగ్, నా రాజకీయాలు రావడం వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ అవుతే. ఎక్కువగా అరుణ గారు ప్రతి విషయాలలో నాకు ఒక సోదరిగా మాట్లాడుతారు, పార్టీని పక్కన పెట్టి. బాధ లేదున్నా చెప్పుకుంటాను, ఏదైనా ఉన్నా తను చాలా బాగా అది చెప్తాను, నేనున్నాను భరోసా కల్పిస్తాను. ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గారు. ఓకే. ఇంకా రాజగోపాల్ రెడ్డి గారి గురించి మీరు ఒకసారి లైవ్ ఒక పెట్టండి, నేను మాట్లాడతాను. ఎందుకంటే తనలాంటి వ్యక్తి నాకు తెలిసి నా రాజకీయ జీవితమే కానీ నా సోషల్ సర్వీస్లో కానీ నేను చూడలేదు. వ్యక్తిగతంగా అంత గొప్పోడు, నాకు ఒక్క రూపాయి సాయం చేయలేదు. నా మనసు దోచుకున్న వ్యక్తి, మా మదర్ ఫౌండేషన్ మహిళల మనసును దోచుకున్న వ్యక్తి, భరోసా కల్పించాడు. అన్న భువనగిరి పార్లమెంట్లో 60,000 మంది ఉన్నారన్న, వాళ్ళకి ఏదన్నా ఒక ప్లేస్ ఇస్తే ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకుంటారు, దయచేసి మాకు ఆర్థికంగా సహాయం చేయండి అంటే ఇమ్మీడియట్లీగా సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి 1 ఎకరం ల్యాండ్ని వలిగొండ రోడ్డుకు గవర్నమెంట్ పరంగా ఉంటే ఇప్పిస్తాను, లేకపోతే నా సొంతంగా మా ఫౌండేషన్ నుంచి బిల్డింగ్ కట్టిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేద్దామని హామీ ఇచ్చాడు. అడగగానే నేను లేట్గానే చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ఒకటి చామల కిరణ్ రెడ్డి గారు నాకు అన్నగా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. నేను వాళ్ళ నుంచి డబ్బులు ఆశించడం కాదు, నాకు ఒక భరోసా, మా అనుడు అని చెప్పుకోవడానికి. ఎందుకు అని అంటే తమ్ముడు, కొంతమంది వ్యక్తుల గురించి చెప్పకపోతే కూడా కొంతమందికి తెలియదు, అంత గొప్ప స్థాయిలో వాళ్ళు ఉన్నారు. నాకు ఏదన్నా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉందా అనేది నాకు కావాలి. నా కుటుంబం వేరు, రాజకీయాల జీవితం వేరు. రాజన్న నన్ను చాలా సందర్భాలు అన్నాడు, నేను ఒక లైవ్ మీటింగ్లో ఒక 6 మీటింగ్లు పెడితే దగ్గర ఒక 30-35 మంది మహిళలు వచ్చారు మదర్ ఫౌండేషన్ వాళ్ళు, అన్నిటికీ హాజరయ్యాడు, ఒక్కటి కూడా మిస్ కాలేదు. 11 గంటలకు మీటింగ్ ఉంటే 2 గంటలకు అన్న వస్తుండు అంటే నాంపల్లి నుంచి మాల్ దగ్గర నాంపల్లి నుంచి భువనగిరికి 1:25 నిమిషాలలో ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యిండు. అంటే ఆయన కృషి, పట్టుదల, మహిళల పట్ల ఆయనకున్న శ్రద్ధని నేను ఆ రోజు ఇదైన. కానీ ఆ రోజు ఆయన వచ్చి నాకు ఒక మాట ఏం చెప్పాడు, ఆ మహిళల సర్టిఫికెట్ల ప్రోగ్రాం రోజు, ఇది నిజంగా రికార్డు కూడా ఉంది మా దగ్గర, మదర్ ఫౌండేషన్ ఇంత కమిట్మెంట్గా పనిచేస్తుంది నాకు తెలియదు. మహిళలందరూ మాట్లాడింది విన్నాడు, అంతమంది ఉచితంగా రావడము, వాళ్ళ బస్సు ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని రావడము, ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోమరెడ్డి బ్రదర్స్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రోజు నుంచి నేను సంధ్య ఫ్యాన్ అని చెప్పాడు. ఓకే. ఇంకా నాకేం కావాలి తమ్మి చెప్పండి మీరు. కాబట్టి ఫౌండేషన్ కోసం నేను ప్లేస్ అడిగాను. అక్కడున్న ఒంటరి మహిళలు 4,373 మంది ఉన్నారు. వాళ్ళ కోసం కుట్టు మిషన్ కావాలి, వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ కట్టించాలి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలనేది, అందులోనే ఒక వృద్ధాశ్రమం పెట్టాలి, అందులో నా జీవితం గడపాలి.
నా జీవితం మదర్ ఫౌండేషన్కి అంకితం అనేది ఒక సంకల్పంతో ఉన్నా. ఓకే, మీరు అనుకున్నవన్నీ జరగాలని నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో ఫోన్లు వస్తున్నాయని ఆపుకొని మరి మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.